హరే కృష్ణ. ఈరోజు క్లాస్లో మనం శాస్త్రాలు భగవంతుడు ఉన్నారని చెప్తుంది, కానీ ఒకడే భగవంతుడు ఉన్నాడా, చాలా మంది భగవంతుడు ఉన్నారా? ఒకరే ఉంటే ఎవరు? శాస్త్రాల్ని ఎవరు భగవంతుని చెప్తారు? ఎందుకంటే మనకున్నటువంటి కాల పరిమితి కావచ్చు, మనకున్నటువంటి తెలివితేటల్లో కావచ్చు, మనం చూసే దృష్టికోణం, ఎందుకంటే మనవన్నీ కూడా మన ఇంద్రియాలన్నీ కూడా పరిమితం అని చెప్పేసుకున్నాం, లోపభూయిష్టం అని చెప్పేసుకున్నాం. కాబట్టి మన పరిమిత కాలంలో మనకు తెలిసినటువంటి పరిస్థితులను బట్టి, మనకున్న కాలం బట్టి మనము భగవంతుడు ఎవరో తెలుసుకోలేం, మనకుగా తెలుసుకోలేం. కానీ ఏ శాస్త్రాలు అయితే ఇవాళ మనం సత్యం నమ్ముతున్నామో ఆ శాస్త్రాలు మనం చెప్తాయి. సో మనం అందరం ఇవాళ అడిగాం అనుకోండి, అందరినీ మీరెవరు నమ్ముతారు, మీరెవరు నమ్ముకుంటూ వస్తారంటే అందరూ రకరకాల పేర్లు చెప్తారు. కానీ అవన్నీ శాస్త్రాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకున్నావా, లేకపోతే మనకే మనం నిర్ణయం తీసుకున్నావా? కాబట్టి మనకే మనం నిర్ణయం తీసుకున్నప్పుడు మనం రోజు పూజ చేస్తే, మనం రోజు చేస్తే ఎట్లా పరిష్కారం వస్తుంది? మాన్యువల్ ప్రకారంగా మనం మిషన్ నడిపితే మనకు పరిష్కారం వస్తుంది. మాన్యువల్ ప్రకారం కాకుండా మనిషి ప్రకారంగా మనం బట్టలు నొక్కుంటే ఎట్లా పరిష్కారం వస్తుంది? కాబట్టి మనం ఇప్పుడు చూస్తాం, శాస్త్రాలు ఎవరిని దేవుడు చెప్తున్నాం. మళ్ళీ చెప్తున్నాను, మనం ఎవరు నేను చెప్పినటువంటి గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరు ప్రశ్నలు వెయ్యాలి కూడా. మీకు ఎక్కడైనా సరే కాంట్రడిక్షన్ అనిపిస్తే, మీకు ఎక్కడైనా సరే మీరు తెలుసుకున్నది లేదా ఇప్పటి వరకు మీరు అర్థం చేసుకున్నది నేను విరుద్ధంగా మాట్లాడుతుంటే మీరు ఖచ్చితంగా మీరు ప్రశ్న వేయచ్చు, కాకపోతే లాస్ట్ లో వేయాలి. ఎందుకంటే మేమందరం కూడా అట్లా అడిగి తెలుసుకొని విభేదించి మేము అన్ని తెలుసుకున్నాం. అంతేగాని ఊరికే వాళ్ళు చెప్పారు కాబట్టి మేము అలా వెళ్ళిపోయేసి ఓకే మీరు చెప్తారు కాబట్టి మా తల తెలుసు ఉంచి మేము నమ్మేస్తున్నాం, ఎప్పుడో చేసింది కాదు. సో కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా ప్రశ్నలు వేసుకోవచ్చు, నాకు ఎటువంటి సందేహం లేదు. సో ఈ రోజు టాపిక్ లోకి వెళ్తాము. సో ఒక భగవంతుడా, అనేక మంది భగవంతులు ఉన్నారు. సో ఈ రోజు మనం చూసే అంశాలు ఏమిటంటే, అసలు మనం ఎందుకు శాస్త్రం మీద నమ్మకం ఎందుకు పెట్టుకోవాలి? రెండు, ఒక భగవంతుడు ఒకటే దేవుడు ఉన్నాడా, చాలా మంది ఉన్నారా? ఉంటే ఆయనకు రూపం ఉందా, రూపం లేదా? అసలు ఎవరిని భగవంతుడిని శాస్త్రం చెప్తుంది? హూ ఇస్ గాడ్? అలాంటప్పుడు దేవతల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎవరు? అప్పుడు నేను అసలు నమ్మకం ఎందుకు పెట్టుకోవాలి శాస్త్రాల మీద? ఎందుకంటే ఒకవేళ ఒక చిన్న పిల్లవాడు తండ్రి ఎవరో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మనలాంటి సామాన్య వ్యక్తులు, చిన్నపిల్లలు తండ్రి ఎవరు అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వాడు తల్లిని అడగాలి. ఇది ఒక మార్గం. రెండో మార్గం, టెస్ట్కి వెళ్ళి మన బ్లడ్ శాంపిల్ ఇవ్వచ్చు. నా తండ్రి ఎవరు అని. అప్పుడు నేను బ్లడ్ టెస్ట్ కానీ ఇచ్చి డిఎన్ఏ టెస్ట్ చేయమంటే నా తండ్రి ఎవరు కనుక్కోవాలంటే అది సాధ్యమయ్యేదనా? ఎన్ని లక్షల కోట్ల మంది మగవాళ్ళు ఉన్నారు, ఆ మగవాళ్ళలో ఏ ప్రాంతంలో ఎన్ని వేల కోట్ల అది కనుక్కుంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఒకవేళ నిజంగా ఒకవేళ వాళ్ళు నిర్ధారించడం నిజం అవుతుందా అంటే, డిఎన్ఏ టెస్టింగ్ ద్వారా మనం వెళ్ళి మనం ల్యాబ్లు పోయి మనం చేసుకుంటే కనుక ఎంత సమయం వేస్ట్ అవుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎంత డబ్బు ఖర్చు అవుతుంది. చివరికి నా తండ్రి లేదంటే ఇంకా కన్ఫర్మ్ కాదు. కానీ ఈజీగా ద బెస్ట్ థింగ్ ఏంటంటే తల్లిని అడిగడం. అంటే సమయం తగ్గిపోయింది, ఖర్చు లేదు, పర్ఫెక్ట్. అలాగే మనం నమ్మాల్సిందే, ఎవరో ఒకరు నమ్మాల్సిందే ఈ భూమి మీద. ఉదాహరణకి మనకి గుండు కొట్టించుకుంటాం, మనం నమ్ముతాం ఆ గుండు పోయి కూడా పోయడానికి చేతిలో కట్టేస్తే ఉంటుంది రెడీగా, కానీ నమ్ముతాం ఖచ్చితంగా నా గుండె గీస్తాడని. అట్లాగే మనం బస్సు ఎక్కుతాం, ట్రైన్ ఎక్కుతాం, ఖచ్చితంగా మనకి బస్సు కూర్చునేస్తాం. మనం డ్రైవర్ అడగం కదా, మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, ఎంతకాలం నుంచి మీరు డ్రైవ్ చేస్తున్నారు అడగం, నమ్మేస్తాం. అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆపరేషన్ చేస్తా అంటాడు, మనం నమ్ముతాం. ఎందుకంటే
నమ్మకం జీవితంలో భాగం. కానీ ఎవరు నమ్మాలి అంటే ప్రామాణిక వ్యక్తులు నమ్మాలి. నమ్మకుండా మాత్రం మనం జీవించాలి. ప్రామాణిక వ్యక్తులు మనం నమ్మాలి. కాబట్టి అందుకనే మనకు నానుడు ఉందన్నమాట. ఆచార్యులు చెప్తారు, శాస్త్రాలు తల్లి వంటివి, తల్లి తండ్రిని చూపిస్తాయి. తండ్రి ఎవరు ఇక్కడ? భగవంతుడు. శాస్త్రాలు తల్లి వంటివి అయితే తల్లి ఎవరిని చూపిస్తుంది? భగవంతుడి. అట్లాగే శాస్త్రాలే భగవంతుని చూపించగలుగుతాయి. ఇంకా ఇక్కడ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్లు, రీసెర్చ్లు అన్ని లోపభూయిష్టమైనటువంటి ఇంద్రియాలతో పనిచేసేది ఏది కూడా భగవంతుని చూపించలేరు, చూపించడానికి అవకాశమే లేదు. కాబట్టి ఎవరన్నా సైన్స్ ద్వారా భగవంతుని నిరూపించాలనుకుంటే అది కుదిరే పని కాదు. కాబట్టి ఎందుకంటే ఎవరైతే మన పలానా సబ్జెక్ట్ మీద మనకి విషయం కావాలనుకోండి, ఆ సబ్జెక్ట్ లో ఉన్న ఎక్స్పర్ట్ పోయి కలవాలి. అట్లానే మనకు భగవద్ గురించి మనం తెలుసుకోవాలనుకోండి, మనం శాస్త్రాన్ని పట్టుకోవాలి, లేదా ఆ శాస్త్రాన్ని చదివి అర్థం చేసుకొని ఫాలో అవుతూ వాళ్ళ జీవితాన్ని దాంట్లో పనంగా పెట్టి అలాంటి వాళ్ళకి మళ్ళీ మనం తెలుసుకోవాలి. లేకపోతే వాళ్ళని వీళ్ళని మన టీవీ డిబేట్లో, టీవీ షోలో దాన్ని బట్టి ఎవరు గట్టిగా వాదిస్తే ఆయన ఉన్నట్టు అవి మనం తప్పుగా మనం నిర్ధారించుకుంటాం అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మనకి శాస్త్రాలే మనకి ఇవాళ దారి చూపించాలి. ఎందుకంటే భగవంతుడు ఎవరో తెలుసుకుంటేనే మనం జన్మ, మృత్యు, జర, వ్యాధి నుంచి మనం బయటపడగలుగుతాం. ఆ మ్యానుఫ్యాక్చర్ ఎవరో తెలుసుకోకుండా మనం ఇంకెవరినో మ్యానుఫ్యాక్చర్ అనుకుంటే మనం పడిన కష్టం అంతా కూడా అయిపోతుంది. కాబట్టి ఒక భగవంతుడు ఉన్నాడా, అనేక మంది భగవంతుడు ఉన్నారా? ఇప్పుడు చూద్దాం. సో భగవంతుడు ఎప్పుడు కూడా ఒకడే. ఆ ఒక్క భగవంతుడికే అనేక పేర్లు ఉంటాయి. ఉదాహరణకి సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్యుడికి రకరకాల భాషల్లో రకరకాల పేర్లు ఉంటాయి. ఆదిత్య, భాస్కర్, సూరజ్, సూర్యన్, సన్ అంటారు. వీళ్ళందరూ అంటే సూర్యన్ అంటాడు. అంటే తమిళ సూర్యుడు వేరుగా ఉంటాడా? సూర్యుడు అంటాడు. తెలుగు సూర్యుడు వేరుగా ఉంటాడా? ఒక సూర్యుడికి వేరే భాషలో వేరే పేర్లు, అంతే. వేరే భాషలో వేరే పేరు. అలాగే మనం నీళ్ళు తీసుకున్నాం అనుకోండి, మనం నీళ్ళు అంటాం, వాటర్ అంటారు, తన్ని అంటారు, పానీ అంటారు. అంత మాత్రం టేస్ట్ మారిపోతాయి. తమిళ నీళ్ళు టేస్ట్ మారిపోతాయా? ఆంధ్ర నీళ్ళు టేస్ట్ కొత్తగా ఇంకా రుచికరం అవుతాయా? ఏం లేదు. కానీ మనం ఎట్లా పట్టుకుంటామంటే, మనం ఏమంటే తమిళ నీళ్ళు వేరన్నట్టుగా తెలుగు నీళ్ళు వేరన్నట్టుగా మనం. అట్లాగే హిందీలో ఇస్లాంలో ఆ ఒక్క భగవంతుని అల్లా అంటారు. క్రిస్టియన్లో ఆ ఒక్క భగవంతుని యెహోవా అంటారు. మనం కృష్ణ, రామ, గోవింద అంటాం. కానీ మనం ఏమంటాం ఇక్కడ, ఆయన ముస్లిం దేవుడు, అల్లా అంటే ముస్లిం దేవుడు, యెహోవా అంటే క్రిస్టియన్ దేవుడు. ఇది ఎలాంటిదంటే అవి తమిళ నీళ్లు, ఈ తెలుగు నీళ్ళు. అలా మనం పోల్చుతున్నాం అన్నమాట. ఇప్పుడు ఎట్లాగైతే తమిళ నీళ్ళు తెలుగు నీళ్ళు వేరువేరుగా ఉండవో, అట్లాగా ముస్లిం దేవుడు, క్రిస్టియన్ దేవుడు ఉండరు. ఒక భగవంతుడే, కానీ రకరకాల భాషల్లో రకరకాల పేర్లు ఇస్తారు. ఉదాహరణకి భగవాన్ అన్న పేరు కూడా చెప్తాం మనం. భగవాన్ అంటే అన్ని ఐశ్వర్యాలు ఉండేవాడు భగవాన్, షడైశ్వర్య పూర్ణుడు భగవాన్ అన్న పేరు వస్తుంది. కొంతమంది పరమాత్మ అంటారు, కొంతమంది అల్లా అంటారు. అంటే భగవంతుడు ఒక లక్షణం వచ్చేసి అంటే ఆల్ పవర్ఫుల్, శక్తిమంతుడు. ఆ శక్తిమంతుడికి ఇంకో పేరేంటి? అల్లా. అమిత దయామయుడు, దాని పేరు యెహోవా. అట్లానే సర్వ ఆకర్షణుడు కృష్ణుడు. అందరికీ ఆనందాన్ని పంచేవాడు ఎవరు? రాముడు. అంటే ఆ లక్షణం ఏదైతే ఉందో, దేవుడు ఆనందం అనే లక్షణం పంచినప్పుడు ఆ ఆనంద లక్షణం పంచే ఆ లక్షణానికి మన రామ అనే పేరు పెట్టారు, ఆ ఒక భగవంతుడికి. అర్థమైందా? బాగా చెప్పాలంటే అన్ని రిలీజియన్స్ అన్ని చెప్పేది అంతా ఒకటే. అన్ని దేవుడిని ప్రేమించమంటుంది, దేవుడు రాజ్యాన్ని తిరిగి వెళ్ళిపోవాలంటది, మనం అందరూ దేవుడి బిడ్డలు అంటారు, భగవంతుడికి శరణాగతి తీసుకోవాలంటారు, భగవాన్ నామాన్ని కీర్తించమంటుంటారు. కాబట్టి భగవంతుడు ఒకడే, కానీ ఆయనకి అనేక పేర్లు ఉండొచ్చు.
మరి భగవానికి రూపం ఉందా లేదా? సో భగవానికి రూపం ఉందా లేదా అంటే ఉంది అన్నాం అనుకోండి, అంటే అంటే ఆయన ఎట్లా మొత్తం ఇదంతా వ్యాపించున్నాడు. మరి లేదు అన్నాం అనుకోండి, మనకు రూపం ఉన్నప్పుడు ఆయనకి రూపం లేదు అంటే, మనకు రూపం దానికి రూపం లేదంటే అప్పుడు ఆయన తక్కువ పరిచినట్టే మనం. అంటే ఆయనకి మనకే రూపం ఉంది, ఆయన రూపం లేదా? కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే ఆయనకి రూపం ఉంది, రూపము లేదు. అది ఎట్లా అంటే ఈ ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ఉదాహరణకి సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్యుడికి రూపం ఉందా? ఎట్లా, ఏ రూపం అని? రౌండ్ గా ఉంది. కానీ అట్ ద సేమ్ టైం రూపం లేదని చెప్పవచ్చు. ఆయన కిరణాల ద్వారా, ఆయన కిరణాలకు రూపం ఉందా? లేదు. సో సూర్యుడు అనేటువంటి రూపం ఉంది, తన కిరణాల ద్వారా సర్వాన్ని వ్యాపించున్నాడు. సో వాస్తవానికి మోడీ అనేటువంటి ఒక ప్రైమ్ మినిస్టర్ ఢిల్లీలో ఉండి ఆయన శక్తి మొత్తం ప్రవహించట్లా, ఇండియా మొత్తం. సో భగవంతుడే వాడికి శాశ్వత రూపం ఉంది. ఆయన శక్తి ద్వారా ఎలాగైతే మోడీ ఒక ప్రైమ్ మినిస్టర్ ఢిల్లీలో ఉండి మొత్తం భారతదేశాన్ని తన శక్తుల ద్వారా, అది మినిస్టర్లు, ఎంపీలు, ఎట్లాగైతే మొత్తం దేశాల్లో కంట్రోల్లోకి వెళ్తుందో, అక్కడే భగవంతుడు శాశ్వత రూపంతో సర్వ సృష్టిని ఆయన వ్యాపించి ఉన్నాడు. ఎట్లాగే సూర్యుడు ఎక్కడో ఉన్నాడు, కానీ హోల్ సృష్టికి ఆయన వెలుగుని ఇస్తానే ఉన్నాడు. వాస్తవానికి మనం ముందు చూస్తాం, రూపం ఉంది అని ఎవరు చెప్తున్నారు? మనం కాదు చెప్పారు, ఎవరు చెప్తున్నారు రూపం ఉందని, అది చూద్దాం. కానీ చాలా సందర్భాల్లో ఇవాళ పరిస్థితుల్లో భగవంతుని నిరాకారం అని నమ్మేవాళ్ళే ఎక్కువ. కానీ వాస్తవానికి రూపం శాశ్వత రూపం ఉంది, మూలమైన రూపం ఉంది. అది ముందు ఎవరు చెప్తే మనం నమ్మాలో వాళ్ళు చెప్తేనే మనం నమ్ముతాం. కాబట్టి ఎట్లా అంటే, ఉదాహరణకి మన శాస్త్రాల్లో మాత్రం రూపం ఉంది అంటాం ఎక్కువ శాతం. కానీ మనం ఇస్లాంకి వెళ్తే, క్రిస్టియన్లోకి వెళ్తే భగవాన్ రూపం లేదు అంటారు వాళ్ళు. కానీ ఇండైరెక్ట్ గా వాళ్ళ దాంట్లో కూడా రూపం ఉంది అని దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి ఇది బైబుల్లో ది ఐస్ ఆఫ్ గాడ్ అనే పేరు ఉంది, అని స్టేట్మెంట్ ఉంది జెనసిస్ 38:7. we also read under his feet and inscribed with the finger of God. అదేంటి ఐస్ ఆఫ్ గాడ్ అంటే అర్థం ఏంటి? ఆయనకి రూపం ఉంది అని. వి రీడ్ అండర్ హిస్ ఫీట్ అంటే అర్థం ఏంటి? ఆయనకి కాళ్ళు ఉన్నాయండి, పాదాలు ఉన్నాయండి. ఫింగర్ ఆఫ్ గాడ్ అంటే అర్థం ఏంటి? అందుకే బైబుల్ ఏమంటారంటే మ్యాన్ ఈజ్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అంటారు. అంటే మనం ఏదైతే ఇవాళ ఈ రూపం ఉందో అది భగవంతుడి యొక్క ప్రతిబింబం అంటారు. మన ఈ రూపం అంటే భగవంతుడి ప్రతిబింబం అయితే అప్పుడు భగవంతుడు ఎట్లా ఉండాలి? ఆయనకి రూపం ఉండాలి మళ్ళీ. కాకపోతే మన శరీరం ఆయన శరీరం ఒకటి కాదు. మనది కొంచెం మాంసంతో, కొంచెం భౌతిక పదార్థాలతో, పంచభూతాలు చేసుకుంటుంది, ఇది నాశనం అయిపోయే శరీరం ఇది. కానీ భగవంతుడి యొక్క శరీరం దివ్య స్వరూపం, సచ్చిదానంద స్వరూపం. అందుకే ఆయనకు రూపం లేదు అంటే దాని అర్థం ఏంటంటే మనలాంటి రూపం లేదు, ఆయన రూపము దివ్యమైంది అని. అందుకే మన కళ్ళతో ఆ దివ్య రూపాన్ని మనం చూడలేము. కానీ ఎప్పుడైతే మనము అలాంటి అర్హత సంపాదిస్తామో అప్పుడైతే మనం చూడవచ్చు. ఉదాహరణకి ఇది మనం భగవద్గీతలో కనిపిస్తుంటే కనుక ఆయన విశ్వరూపం చూపించినప్పుడు అర్జునుడికి దివ్యమైన కళ్ళు ఇస్తాడు కృష్ణుడు, ఇచ్చి చూడమంటాడు. నేను నీకు దివ్యమైన కళ్ళు ఇస్తున్నా, సో దట్ నువ్వు ఈ విశ్వరూపం నువ్వు చూడగలవు. అట్లానే ఈవెన్ ఇస్లాంలో, ఖురాన్లో కూడా అల్లాస్ ఫేస్, అల్లాస్ ఐస్ ఇవన్నీ కూడా ఇవ్వబడ్డాయి. కాకపోతే కొన్ని సందర్భాల వల్ల అక్కడ పూర్తిగా వివరించాలి. అది నేను మీకు మళ్ళీ రేపు క్లాస్లో చెప్తాను ఎందుకంటే వివరించలేదని. కాబట్టి ఎస్,
భగవంతుడికి ఆయనకి రూపం ఉంది, ప్లస్ రూపం కూడా లేదు. రూపం ఉంది అంటే ఆయనకి దివ్య రూపం ఉంది, రూపం లేదంటే మనలాంటి రూపం లేదు. కాబట్టి రూపం ఉన్న దాంట్లో నుంచి రూపం లేని తన శక్తి ద్వారా మొత్తాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు. మరి ఈ శాస్త్రాలు ఎవరు భగవంతుని సూచిస్తా ఉంది. సో నిర్బంధంగా శాస్త్రాల యొక్క సారము కృష్ణుడు అని నిరూపిస్తున్నాయి, చూపిస్తాయి. ఆచార్యులు, దేవతలు సకలం కృష్ణుడు దేవాదుడు అనేటువంటి ఈ విషయాన్ని చాలా క్లియర్ గా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. చూడడానికి మనిషిలాగా ఎందుకు మనకు పెద్దగా నమ్మం కృష్ణుడిని అని అంటే, ఎందుకంటే మనలాగే దొంగతనాలు చేశాడు, మనలాగే అబద్ధాలు చెప్పాడు, మనలాగే ఆడవాళ్ళు తిరిగాడు, మనలాగే మోసాలు చేశాడు. కాబట్టి సాధారణంగా మనం ఎవరైనా దేవుడు నమ్ముతాను, కృష్ణుడు మాత్రం దేవుడు అన్నాం. కానీ కృష్ణ కరెక్ట్ గా ఫిట్ అవుతాడు అన్నమాట. ఫస్ట్ మన డెఫినేషన్ ఒకటి చెప్పాను కదా, సోర్స్, ప్రొపరైటర్, ఎంజాయర్, కంట్రోల్, రెస్పెక్ట్. సో సోర్స్ ఆయన మూలం. దేనికి మూలం? అన్నిటికీ మూలం, సర్వ అవతారాలకి మూలం, ఆధ్యాత్మిక లోకాలకి, భౌతిక లోకాలకి, సర్వానికి ఆయనే మూలం, సర్వశక్తులకి ఆయనే మూలం అని మనం చూసుకుంటే కనుక 10వ అధ్యాయం 8వ శ్లోకంలో కృష్ణుడు అంటాడు, అహం సర్వస్య ప్రభవ మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతేమ బుద్ధాభావ సమానిత. అహం సర్వస్య ప్రభవ, అహం నా నుంచి, సర్వస్య ఏ లోకాలు నువ్వు చూస్తున్నావు, ఏ లోకాలు నువ్వు వింటున్నావో అవన్నీ కూడా నా నుంచి వచ్చినాయి అని కృష్ణుడు చెప్తున్నాడు. ఇంకేమేమి ఉన్నాయి? 7.7 నిన్న మనం చెప్పుకున్నాం. మత్త పరతరం నా అన్య కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోక్తం సూత్రే మణిగణయువ. మత్త పరతరం నా అన్య, నాకంటే మించిన ఇక వేరే పరమ సత్యము లేదు. తర్వాత ఇంకేమన్నాడు? మయి సర్వమిదం ప్రోక్తం, మొత్తం నేనే ప్రవహించి ఉన్నాను. ఏ విధంగా అంటే, ఒక ముత్యాల హారంలో ఒక దారం ఎట్లాగైతే ఉండి మొత్తాన్ని కంట్రోల్ చేసుకుంటున్నా హారాన్ని, అలాగే నేను సర్వాన్ని నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. ఇవే కాదు, ఇంకా 7.10 ఏం చెప్తున్నాను? బీజం మాం సర్వభూతానా, అంటే సర్వం ఏవైతే ఉన్నాయో, భూతాలు ఏవైతే ఉన్నాయో, జీవరాశులు ఏవైతే ఉన్నాయో మొత్తానికి బీజాన్ని నేను అంటున్నాను. ఈ భగవద్గీతని ఎవరు ప్రమోట్ చేస్తున్నారు? శంకరాచార్యులు, రామాచార్యులు, మధ్వాచార్యులు. ఇంకా చెప్పాలంటే ఈ మహాభారతం రాసింది ఎవరు? ఎవరు రాశారు? వినాయకుడు. సో వ్యాసుడికి వినాయకుడి చేత రాయిపిస్తాడు వ్యాసుడు. ఇంత పెద్ద గ్రంథం ఇది, లక్ష శ్లోకాలు ఉన్నాయి, నువ్వైతే రాయగలుగుతావు అని చెప్పిస్తాడు అనమాట. ఎవరికి? వినాయకుడికి ఇస్తాడు. వినాయకుడు ఏమంటాడంటే, నేను రాస్తాను కానీ నువ్వు ఎక్కడ ఆగకూడదు, నువ్వు కంటిన్యూస్ గా చెప్పుకుంటూ వెళ్తేనే నేను రాస్తాను, ఎక్కడ నువ్వు కానీ ఆపేసావా నేను ఆపేస్తాను. దానికి వ్యాసుడు ఏమంటాడంటే, ఎస్ ఈయన స్పీడింగ్, నాకు ఎప్పుడు ఆ శ్లోకాలు అంత ఫాస్ట్ గా నిజంగా రావాలి, ఒకవేళ రాకపోతే ఆపేస్తాడేమో, ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకున్నప్పుడు వ్యాసుడు ఏం చేశాడంటే, అలాగే నేను మొత్తం నీ ఫస్ట్ గా చెప్తాను కానీ నువ్వు మాత్రం అర్థం చేసుకొని రాయాలంటాడు. నువ్వు మాత్రం అర్థం చేసుకొని రాయాలంటాడు. అప్పుడు ఈయన ఫాస్ట్ చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు ఇప్పుడు శ్లోకాలు రాలేదు అనుకోండి, నెక్స్ట్ గతం ఒక క్లిష్టమైన ఒక శ్లోకం చెప్పేస్తాడు అనమాట. అప్పుడు కొద్దిసేపు టైం దొరుకుతుంది వ్యాసుడికి, ఈ లోపల వినాయకుడు ఆలోచించుకొని రాయడానికి. ఆ విధంగా మహాభారతం రాశాడు అనమాట. ఆ మహాభారతం రాసేటప్పుడు మనం ఆ మహాభారతంలో భాగమే భగవద్గీత. భీష్మ పర్వంలో
యుద్ధ ఘట్టంలో ఈ భగవద్గీత వస్తుంది. ఈ భగవద్గీతలో ఇదంతా ఉంది. నేనే అహం సర్వస్య ప్రభువో, అన్ని బీజాలు నేను సర్వ యోనీషు కౌంతేయ మూర్తయ సంభవంతియ 14వ అధ్యాయం 4వ శ్లోకంలో. మరి దాని అర్థం ఏంటంటే ఇవన్నీ రాశాడంటే వినాయకుడు, ఇవన్నీ ఆయన ఒప్పుకుంటున్నట్టే కదా. ఇవన్నీ ఆయన మనస్ఫూర్తిగా ఒప్పుకొని ఎక్కడ డౌట్ లేదనే కదా అర్థం. కాబట్టి కదా ఆయన ఈ మహాభారతంలో భగవద్గీతను కూడా ఆయన రాసింది. కాబట్టి శాస్త్రాల్లో దేవతలు కావచ్చు, ఇంకా బ్రహ్మ లాంటి వాళ్ళు, నారద లాంటి వాళ్ళు, వ్యాసులు లాంటి వాళ్ళు చెప్పాను కదా. గురువు, సాధు, శాస్త్రం. శాస్త్రాలు చెప్తున్నాయి. నెక్స్ట్ గురువులు బ్రహ్మ లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు? బ్రహ్మ సంహిత అనేటువంటి ఒక శాస్త్రం ఉంది, పుస్తకం. బ్రహ్మ సంహిత అంటే బ్రహ్మ స్వయంగా రాసింది, స్వయంగా చెప్పింది. బ్రహ్మ కంటే ఇంకా మించి మన ఎవరికైనా ఇక్కడ భగవంతుడు ఎవరిని చెప్పగలుగుతారా? ఆయనకి ఎన్ని తలలు ఉన్నాయి? ఆయనకి ఎన్ని తలలు? 4 తలల బ్రహ్మ. వేదాల స్వరం ఆయన భగవంతుడు ఆయనకి ఇస్తే ఆయన నుంచి వచ్చిందే వేదాలు. ఆయన ఎవరికి ఇచ్చాడు? నారదుల వారికి ఇచ్చాడు. నారదుల వారు ఎవరికి ఇచ్చారు? వ్యాసుడికి ఇచ్చారు. ఆ బ్రహ్మ ఏమంటాడంటే ఎవరు దేవాదేవుడు అని చెప్పడానికి, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. ఈశ్వర పరమ కృష్ణ. చాలా మంది ఈశ్వరులు ఉన్నారు ఇక్కడ, కానీ పరమ ఈశ్వరుడు మాత్రం కృష్ణ. ఇంకేమన్నాడు? సచ్చిత్ ఆనంద విగ్రహం. ఆయన రూపం ఉంది, ఆయనకి సచ్చిదానంద విగ్రహం. సత్ చిత్ ఆనందంతో చేసినటువంటి విగ్రహం అంటే దివ్య స్వరూపం. ఆయన సర్వదా ఆయన ఎప్పుడు వాడైనా ఆదిర్ గోవింద సర్వకారణ, అన్ని కారణాలకి ఆయనే కారణం, మూల కారణం ఆయనే అని ఎవరు చెప్తున్నారు? అలాగే వ్యాసుడు శ్రీమద్ భాగవతంలో వ్యాసుడు ఎన్నో అవతారాలు చెప్తారు అనమాట. వరుస పెట్టి అవతారాలు, మత్స్య అవతారం, కూర్మ అవతారం, అన్ని అవతారాలు చెప్పుకుంటూ బుద్ధ అవతారం చెప్పుకుంటూ వచ్చిన తర్వాత దాంట్లో కృష్ణుడు అవతారం వస్తుంది, బలరాముడు అవతారం వస్తుంది, అన్ని అవతారాలు వస్తాయి. అయితే ఈ అవతారం చెప్పిన తర్వాత స్పెసిఫిక్ గా వ్యాసుడు ఇంకో శ్లోకం చెప్తారు అనమాట. 1వ స్కందం 1వ అధ్యాయం 28వ శ్లోకంలో, 1వ స్కందం 3వ అధ్యాయం 28వ శ్లోకంలో ఏతే చాంస కళాకంశ కృష్ణస్తు భగవాన్ స్వయం. అంటే ఇప్పటిదాకా నేను వివరించినన్ని కూడా అవతారాల్లో అవతారాలు ఉన్నాయి. కానీ కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణుడు మాత్రం అవతారాలు లెక్కవేయబాకండి, కృష్ణుడు మాత్రం స్వయం భగవానుడు అని ఎవరు చెప్తున్నారు? కొంచెం ముందుకు వెళ్తే మనందరం ఏమనుకుంటామంటే, అవును విష్ణుకి 10 అవతారాలు కదా, 10 అవతారాల్లో రాముడు తర్వాత కృష్ణుడు వచ్చింది, మరి మీరేంది కృష్ణుడు మూలం అంటున్నారు? మరి మిగతా వాళ్ళంతా ఈ క్రమంలో కృష్ణుడు కూడా ఒక అవతారమే కదా మనం అడగచ్చు. దానికి సమాధానం భగవద్గీత 4వ అధ్యాయము మొదటి 2 శ్లోకాలు మనకు దొరికిపోతుంది. కృష్ణుడు ఏమంటే భగవద్గీత 4వ అధ్యాయం 1వ శ్లోకంలో, నేను ఈ పురాతన యోగ శాస్త్రాన్ని అంటే భగవద్గీతని నేను సూర్య భగవానికి ఇచ్చాను. సూర్య భగవానుడు మను చక్రవర్తికి ఇచ్చాడు, మను చక్రవర్తి ఇక్ష్వాకుకి ఇచ్చాడు. ఆ తర్వాత కాలక్రమంలో అందరూ రాజర్షులు ఈ విధంగానే నేర్చుకున్నారు అని చెప్తాడు. ఇప్పుడు మనం గమనిస్తే ఫస్ట్ సూర్యుడు, ఆ తర్వాత మను చక్రవర్తి, ఆ తర్వాత ఇక్ష్వాకు తర్వాత అనేక రాజులు వచ్చారు. మనకు డౌట్ రావాలి, ఇక్ష్వాకు వంశంలో వచ్చింది ఎవరు? రాముడు. మరి కృష్ణుడు ఏమంటున్నాడు? నేను సూర్యుడు చెప్తే సూర్యుడు ఇక్ష్వాకు చెప్పాడు, మనువు చెప్పాడు, మనువు ఇక్ష్వాకు చెప్పాడు. మరి అంటే కృష్ణుడు ఇక్ష్వాకు కంటే ముందున్నాడు. అర్థమైందా? ఇక్ష్వాకు యొక్క వంశంలో వచ్చింది రాముడు.
అప్పుడు కృష్ణుడు ఎప్పటి నుంచి ఉన్నాడు, రాముడు ఎప్పుడు వచ్చాడు అంటే ద్వాపరయుగంలో ఏదైతే కృష్ణుడు వచ్చాడో అది రాముడి నుంచో అది విష్ణు నుంచి రావడం కాదు, ఎప్పటి నుంచో ఉన్నాడు. ఆయన రామచంద్రుడి నుంచి ముందే ఉండి దానికి ముందు నుంచి ఆయన మూలంగా ఉన్నాడు. ఇది మనకి భగవద్గీత ద్వారా మనకి తెలుసు. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఎంజాయర్. ఎంజాయర్ ప్రొపరేటర్. కృష్ణుడు 5:29 శ్లోకంలో భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతి మృచ్చతి. భోక్తారాం యజ్ఞ తపసాం, అన్ని యజ్ఞాలకు అనుభవించేవాడిని నేనే. సర్వలోక మహేశ్వరం, సర్వలోకానికి నేను అధిపతిని, ప్రొపరేటర్. ఎంజాయర్ నేనే, ప్రొపరేటర్ నేనే అని ఎవరైతే తెలుసుకుంటారో, జ్ఞాత్వా అంటే ఏంటి, తెలుసుకుంటారో వాళ్ళు శాంతి మృచ్చతి, వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. సో ఆయన చెప్పుకుంటున్నాడు ఏమని, ఎంజాయర్ నేనే, ప్రొపరేటర్ కూడా నేను. తర్వాత కంట్రోలర్. ఎట్లా ఆయన కంట్రోలర్? 7.9.10 మయా అధ్యక్షేదైన ప్రకృతి సుయతే సా చరాచరం. ఈ ప్రకృతి నా అధ్యక్షత నడుస్తా ఉంది, ఇదంతా కంట్రోలర్. సుయతే సా చరాచరం, కదిలేటివి కదలనివి అన్ని కూడా నా యొక్క ఆధీనంలో నడుస్తున్నాయి. సో తర్వాత ఇంకోటి 7వ అధ్యాయం 14వ శ్లోకం, దైవీహేష గుణమయి మమమాయా దురత్యయ. అంటే ఈ మాయ ఏదైతే ఉందో అది నా శక్తే. అది ఇక్కడ కృష్ణుడు అహం మమ అంటే అర్థం ఏంటి, నేను, నా ద్వారా, నా కింద అంటున్నాడు. నేను అంటే ఇక్కడ కృష్ణుడే అని అర్థం, ఇంకా వేరే అర్థాలు లేవు, ఇంకా నానా అర్థాలు లేవు ఇక్కడ. అహం అన్నాడంటే కృష్ణ అని, మమ అన్నాడంటే నేను, అది కృష్ణ అని అర్థం. కాబట్టి ఈ మాయ కూడా నా దైవ శక్తే. మాయామేతాం తరత్తితే, ఇది నీ వల్ల కాదు, నువ్వు అసలు దాటలేవు ఈ మాయని, ఇక్కడ నుంచి అసలు బయటపడలేవు. దురత్యయ అంటే అసలు నువ్వు అసలు ఇక్కడ నుంచి దాటలేవు. బట్ మాయామేతాం తరత్తితే, బట్ ఎవరైతే నాకు శరణు పెడతారో వాళ్ళు ఈజీగా ఈ మాయ నుంచి వెళ్ళిపోవచ్చు. అంటే ప్రకృతి కావచ్చు, మాయ కావచ్చు, ఎవరి ఆధీనంలో ఉంది? కృష్ణుడి ఆధీనంలో. మన వల్ల అసలు కాదంట, మన సొంతంగా ప్రయత్నిస్తే మన వల్ల అసలు కాదంట. కానీ కృష్ణుడు దాన్ని శరణ పెడితే మాత్రం ఈజీగా బయటపెట్టుకోవచ్చు. కాబట్టి సోర్స్, మూలము ఎవరు? కృష్ణుడు. ఎంజాయర్ ఎవరు? ప్రొపరైటర్ ఎవరు? కంట్రోలర్ ఎవరు? సో అకార్డింగ్ టు భగవద్గీత. అండ్ భగవద్గీతని శంకరాచార్యులు ఏమంటారంటే, సర్వ ఉపనిషదో గావో, అన్ని ఉపనిషత్తులన్నీ కూడా ఒక ఆవు రూపంలో కానీ ఉంటే ఆ ఆవులో వచ్చేటువంటి పాలు ఏదైతే ఉందో అది భగవద్గీత పోల్చాడు. ఆ పాలని ఎవరు తాగుతున్నారు? దూడ తాగుతుంది. ఆ దూడ ఎవరు? అర్జునుడు తాగుతున్నాడు. అర్జునుడితో పాటు ఇంకా చాలా మంది ఋషులు మునులు కూడా తాగుతున్నారు. కాబట్టి శంకరాచార్య లాంటి వాళ్ళు, రామాచార్య వాళ్ళు, మధ్వాచార్య లాంటి వాళ్ళు ఎవరైతే మనకు శంకరాచార్య అంటున్నారు, ఆయన శివుడు కదా, శివభక్తుడు కదా. ఎస్, ఖచ్చితంగా ఆయన శివుడు అంశమే ఆయన. కానీ భజ గోవిందం గోవిందం భజ గోణమతే సంప్రాప్తే సన్నిహితి కాలే నాహి రక్షతి దుఃఖృంకరణే. మరి నాయన చచ్చిపోయేటప్పుడు ఈ వేదాంతం ఇవన్నీ రావు, ఇవన్నీ మనం ఏదైతే మనం రోజు చదువుతున్నామో, వేదాంతం చదువుతున్నామో, రోజు సమాసాలు సంధ్యలు ఇవన్నీ చదువుతున్నామో, వ్యాకరణం నేర్చుకుంటున్నామో, ఇవన్నీ మనకి పనికిరమైన చివరిలో భజ గోవిందం గోవిందం భజం కూడా, మరి గోవిందుని భజించు,
ఓ పిచ్చి మనసా, అనవసరంగా దాంట్లో దీంట్లో టైం వేస్ట్ బాబు. ఎవరు చెప్తున్నారు? శంకరాచార్య. శంకరాచార్యకి మూలం ఎవరో తెలుసు క్లియర్ గా. అందుకే వాళ్ళ తల్లి కృష్ణ భక్తురాలైతే నేను కృష్ణ దగ్గరికే వెళ్ళాలి అన్నప్పుడు శంకరాచార్యులు ఆమె కృష్ణ దర్శనం ఇప్పించి క్షేత్రం పంపించింది. కానీ శంకరాచార్యకి ఆ స్థాయి అర్హత ఖచ్చితంగా ఉంది శంకరాచార్య. కానీ ఒక సందర్భంలో ఆ పరిస్థితులను బట్టి ఆయన కావాలని ఈ యొక్క ఒక మాయావాదమైనటువంటి ఆ యొక్క సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చి భక్తి, ముఖ్యంగా బుద్ధిజంలో పాల్గొనడానికి ఇక్కడ నుంచి బయట తోసేయడానికే శంకరాచార్యులు వచ్చి మళ్ళీ కావాలని ఈ మాయావాదిజం అని చెప్పి ఆ మాయావాద సిద్ధాంతానికి తీసుకొచ్చి పడతారు. నిరాకారం అని, నువ్వు దేవుడే నేను దేవుడే అని. ఈ సిద్ధాంతం అంతా కూడా కావాలని శంకరాచార్యులు తీసుకొని వచ్చింది. ఎందుకంటే బుద్ధిజాన్ని బయట తీసుకెళ్ళవాలి భారతదేశం నుంచి, మళ్ళీ సనాతన ధర్మం మళ్ళీ తీసుకురావాలని. సో కాబట్టి ఆ విధంగా మనం చూస్తే 4కి మనకి ఆన్సర్ వచ్చేసింది. ఎవరు కరెక్ట్ గా ఈ డెఫినేషన్ ఫిట్ అవుతారో, ఈ దాన్ని ఏమంటారు, డెఫినేషన్ ఏమంటారు, నిర్వచనానికి కరెక్ట్ గా ఫిట్ అయ్యేది ఎవరంటే కృష్ణుడు. మళ్ళీ అప్పటితో ఆగవు. కృష్ణుడు షడైశ్వర్య పూర్ణుడు. భగవాన్ అన్న శబ్దం ఏంటంటే, వాన్ అంటే ఏంటి? విద్యావాన్ అంటే ఏంటి? విద్యావాన్ అంటే విద్యలో అతను పొందినవాడు, విద్యను పొందినవాడు, ఇతను విద్యావాన్. అదే భగవాన్ అంటే 6 ఐశ్వర్యాలైన పరిపూర్ణుడు అనమాట. షడైశ్వర్య పూర్ణుడు. ఎవరైతే షడైశ్వర్య పూర్ణుడు ఉంటారో వాళ్ళనే మనం భగవాన్ టైటిల్ ఇవ్వాలి. అంతేగాని మనుషులకో లేకపోతే అతీత శక్తులకు మనం భగవాన్ టైటిల్ పెట్టకూడదు. అసలు భగవాన్ టైటిల్ ఎవరు పెట్టాలి? 6 ఐశ్వర్యాలు ఎవరైతే పరిపూర్ణంగా ఉంటారో వాళ్ళు మాత్రమే భగవాన్ అంటే. అందుకనే భగవద్గీతలో వ్యాసుడు ధృతరాష్ట్ర ఉవాచ ఉందా, సంజయ ఉవాచ ఉందా, అర్జున ఉవాచ ఉందా, కృష్ణ ఉవాచ ఏం చెప్పాడు? భగవాన్ ఉవాచ. దయచేసి అది బాగా అర్థం చేసుకోండి. దీన్ని భగవద్గీత అన్నారు, కృష్ణ గీత అన్న. అసలు ఒక్కడే దేవుడు యాజ్ పర్ వ్యాస్. భాగవతం ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఎత్తుకోవడం అసలు శ్లోకం స్టార్ట్ కాక ముందరే ఎత్తుకోవడం ఒకటి పెట్టాడు అంతే. ఛార్జింగ్ అయిపోయినట్టు. ఓకే, సో మనం చెప్పట్లేదు, దయచేసి ఒకటి ఇస్కాన్ చెప్పట్లే కృష్ణుడు దేవాదేవుడు అని. మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కృష్ణ భక్తులం కాదు పుట్టినప్పటి నుంచి, అస్సలు కానే కాదు. మేము చెప్పండి, చాలా మంది నాస్తికులు ఉన్నాం కదా, అసలు దేవుడినే నమ్మలే మేము అసలు. కానీ శాస్త్రాల ఆధారంగా, గురువుల ఆధారంగా, తర్వాత ఆచార్యుల ఆధారంగా తీసుకొని ఒప్పుకున్నామే తప్ప నాకు నచ్చాడనో లేదా నాకు వరాలు ఇచ్చాడనో ఆయన నమ్ముకుంటే నేను బాగుపడానో అట్లా పరుచుకుని లేదు. సో వ్యాసుడు, బ్రహ్మ, నాట్ల వారు ఈ పరంపర సంప్రదాయం చెప్తోంది ఇట్లా. కాబట్టి మనం ఒప్పుకుంటున్నాం, లేకపోతే ఒప్పుకునే ప్రసక్తే లేదు. కాబట్టి ఎట్లా మనం నిర్ధారిస్తాము దేనైనా అంటే, గురువు, సాధు, శాస్త్రం. శాస్త్రంలో చెప్పు ఉండాలి, దానికి గురువు అదే చెప్పు ఉండాలా, దానికి ఉన్నటువంటి సాధువులు కూడా అదే చెప్పు ఉండాలి. ఉదాహరణకు మనం గురువు చెప్పాడు అనుకోండి, పలానా వ్యక్తి అవతారం అని, అది కన్ఫర్మ్ చేసుకోవాలి. శంకరాచార్య, రామాచార్య, మధ్వాచార్య ఇదే చెప్పారా, కన్ఫర్మ్ చేసుకోవాలి. అదైన తర్వాత శాస్త్రాలు అలా ఉందా, ఈయన అవతారం అని ఎక్కడ రాసుందా, ఉంటే ఎక్కడ రాసింది, క్లియర్గా ఉంటుంది అనమాట. ఎవరికి పుడతారు, ఏ పరిస్థితిలో వస్తారు, ఏ ప్రాంతంలో వస్తారు, వచ్చి వాళ్ళు ఏం చేస్తారు అని చాలా క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు శాస్త్రాలు ఇచ్చింది ఎందుకంటే మనము మోసపోకుండా
దొరికిన ఒక్క మానవ జన్మ జాగ్రత్తగా ఉపయోగించుకొని గమ్యం చేరుకోవడానికి. అని మన దురదృష్టకరం ఏంటంటే ఏదైతే మనం ఖచ్చితంగా చదివి మనం అర్థం చేసుకున్నాము, మన జీవితాన్ని మనం కొనసాగించాలో దాన్ని మాత్రం పూర్తిగా పక్కన పెట్టేసి, సో మాన్యువల్ పక్కన పెడితే మిషన్ మనం ఎంత వాడతాం. సో మన జీవితాన్ని మనం ఎలా మనం బాగుపరుచుకోగలుగుతాం అంటే, వాస్తవానికి శాస్త్రం ఇలా చెప్తున్నట్లయితే మనం ఎగ్జాక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళిపోతున్నాం. ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తూ నాకు ఇంకా ఆనందం లేదేంది, నాకు ఇంకా నా దుఃఖం పోలేదేంది, నాకు ఇంకా నా జీవితంలో ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు ఉన్నా సరే, ఎన్ని రకాలు చేసినా పోయేది ఆపోజిట్ డైరెక్షన్ లో పోతా ఉన్నాం. కాబట్టి భగవాన్ అన్న టైటిల్ కి కృష్ణ ఎట్లా కరెక్ట్ గా ఫిట్ అవుతుందో చూద్దాం. ముఖ్యంగా 6 ఐశ్వర్యాలు ఉన్నాయి. మొదటి ఐశ్వర్యం డబ్బు. చాలా మంది డబ్బు గల వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారు. ఈయన ఎవరైనా అప్పుడప్పుడు మనం ఆయన చూసి ఇలా ఎప్పుడు అవుతాం అబ్బా అనుకుంటాం. ఎందుకని? ఐశ్వర్యం ఆయన దగ్గర ఉంది. ఎంత ఐశ్వర్యం? మనకంటే ఎక్కువ ఉంది. కానీ ప్రపంచంలో ఐశ్వర్యం అంతా ఆయన దగ్గర లేదు. కానీ కృష్ణుడి దగ్గర లక్ష్మీదేవి పాదాల దగ్గర ఉంది. ఒక లక్ష్మీదేవి కాదు, అదే బ్రహ్మ సమితిలో బ్రహ్మ ఏమంటాడంటే, గోలోకంలో లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం. సహస్ర శత అంటే ఏంటి? వందల వేల లక్ష్మీలు ఆయన సేవ చేసుకుంటున్నాయంట. ఎక్కడ? గోలోకంలో, వైకుంఠంలో. ఇక్కడ అందరూ ఒక లక్ష్మీ పరిగిస్తున్నారు. అందరిలో ఒక ఫోటో, ఒక లక్ష్మీ కోసం అందరూ పరిగిస్తున్నారు. గోలోకంలో ఒక కృష్ణుడికి సహస్ర శత సంభ్రమ సేవ్యమానం. వందల వేల లక్ష్మీలు సేవ చేసుకుంటారు. ఇక్కడే ఐశ్వర్యపూర్ణుడు. దేంట్లో? డబ్బులో. అదే డబ్బుగా అంటే ఎవరు పట్టుకోవాలి? మనం కృష్ణుడు పట్టుకోవాలి. అలాగే రెండో ఐశ్వర్యం బలం. మనం చూస్తున్నాం అప్పుడప్పుడు టీవీల్లో వెయిట్ లిఫ్టింగ్కి దానికి వెళ్ళి కొంచెం పౌడర్ పూసుకొని వెళ్ళి ఆ వెయిట్ ఎత్తి 5 సెకండ్లు అంటే తక్కువ వదిలేసి మళ్ళీ వెళ్ళిపోతారు అనుకుంటుంటారు. కృష్ణుడు ఎన్ని రోజులు ఎత్తాడు? ఏ వయసులో ఎత్తాడు? 7 సంవత్సరాల వయసులో. ఏ చేత ఎత్తాడు? ఎడమ చేతి చిటికిన వేలు. ఎన్ని రోజులు? ఇప్పుడు కూడా సాక్ష్యం ఉంది. బృందావనంలో పోటీ గోధుమగిరి అప్పుడు ఉంది. సాధారణంగా మనం ఏమంటాం మాటల్లో, నా ఎడం చేయి చాలరా నీకు అంటాం. అంటే ఎడం చేసలు లెక్కలేదు. ఎడం చేయిలో వేలల్లో కూడా ఏది వీక్ అయిన వేలు? చిటికెన్ వేలు. దాంట్లో కూడా బలమైంది కాదు, చిటికెన్ వేలు. దాంట్లో ఎన్ని రోజులు పెట్టాడు? 7 రోజులు పెట్టుకొని నా వల్ల కావట్లే అంటున్నాడా? నవ్వుతా ఉన్నాడా? ఆనందంగా ఉన్నాడు. సో శక్తిలో కూడా ఆయనకి మించి లేదు. పేరు ప్రఖ్యాతులు. ఎస్, చాలా మంది ఇక్కడ చాలా సంపాదించారు, చాలా వాళ్ళ గమ్యాలు చేరుకున్నారు, గొప్ప గొప్పవన్నీ సాధించారు. కానీ అందరూ కొన్ని సంవత్సరాల తర్వాత మర్చిపోతున్నాం మనం. వాళ్ళ పేరు వాళ్ళు ఉన్నంత వరకే ఉంటుంది. ఇంకో 50 సంవత్సరాలు పోతే నేను మిమ్మల్ని అడుగుతాను, 10 సంవత్సరాల ముందు రన్నింగ్ రేస్ గోల్డ్ మెడల్ కొట్టింది ఎవరు? 10 సంవత్సరాలే. 20 సంవత్సరాల ముందర. కానీ ఆ టైంలో ఆయన గొప్పగా ఖ్యాతి ఉండి ఉంటుంది. కానీ
కృష్ణుడు దొంగతనం చేశాడు. ఇప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం, యుగాలు యుగాలు జరిగినాయి, జనరేషన్ జరిగినాయి. చేసిన పని దొంగ పని. మళ్ళీ ఆ దొంగ పనిని ఆనందంగా చెప్పుకుంటూనే ఉన్నాం. దొంగతనం చేసింది మన అదే వరల్డ్ ఫేమస్ పని కాదు అది. వాళ్ళ ఇంట్లో పోయి దొంగతనం చేసుకున్నాడు, లేదా పక్క ఇంట్లో పోయి దొంగతనం చేశాడు. మనందరూ కూడా దొంగతనం చేస్తున్నాం, కానీ మనం కొడుతున్నారు, మనం సాగు కొడుతున్నారు, పోయి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. కానీ భగవంతుడు ఏమాత్రం ఆనందంగా ఆనందంగా చెప్పుకుంటా ఉన్నారు. ఎన్నో ఎన్నో జనరేషన్స్ నుంచి, ఎన్నో యుగాల నుంచి చెప్పుకుంటున్నారు. ఇది ఫేమ్ అంటే. ఏ ఒక్క ప్రవచనం చెప్పే వ్యక్తి కానీ కృష్ణుడి మాట వెనక్కి చెప్పకుండా వాళ్ళ ప్రవచనంలో ఆధ్యాత్మిక ప్రవచనం ఉండదు. ఒకవేళ కృష్ణుడు లేకుండా ఉందనుకోండి, దానికి అంత పెద్ద వాల్యూ ఉండదు. అలాగే అందం, బ్యూటీ. ఇప్పుడు ఎన్ని చూసాం? ఇప్పుడు ఎన్ని చూసాం? మొదటిది ఏం చూసాం? డబ్బులు. 2 బలం. 3 పేరు. 4 అందం. ఎవరు? ప్రపంచం అంతా ఫిదా అయిపోయింది కదా. ముఖ్యంగా కాలేజ్ వాళ్ళు అయితే అన్ని అడిగిన వాళ్ళ ఫోటోలే రూముల్లో ఆడేయడంతో. కానీ ఎంతకాలం అది? ఎంతకాలం? ఖచ్చితంగా తరిగిపోవాల్సింది. కృష్ణుడు అందం తరగదు. ఈ భూమి మీద కృష్ణుడు 125 సంవత్సరాలు ఉన్నాడు. 125 సంవత్సరాల్లో కూడా ఆయన శరీరం ఎప్పుడు ముసలితనం కాదు. ఇప్పుడు మన ఫోటోలు చూసాం, కృష్ణుడు ముసలితనం అయినట్టు, గడ్డ నెరిసిపోయినట్టు. దాన్ని ఏమంటారంటే నవ యవ్వన శరీరం. ఆ యవ్వనం దాటి శరీరం ఇంకా ట్రాన్స్ఫార్మ్ కాదు. ఎటర్నల్ బ్యూటీ. మనం చెప్పాల్సిన అవసరం లేదు కృష్ణుడు బ్యూటీ గురించి. స్వయంగా లక్ష్మీదేవే కృష్ణుడు రాశిలో పాల్గొంటుంది, నారాయణ్ని వదిలేసి. కృష్ణుడి యొక్క రాశిలో పాల్గొనుకుంటుంది. అంటే అత్యంత మాధుర్యమైనటువంటి ఆనందం కృష్ణుడితో, కృష్ణుడి యొక్క లీలల్లో కనిపిస్తుంది. నాలెడ్జ్, జ్ఞానం. ఎవరామె? సూపర్ కంప్యూటర్, హ్యూమన్ కంప్యూటర్, శకుంతలాదేవి. ఆయన గొప్ప హ్యూమన్ కంప్యూటర్ అంటారు. ఏదైనా ఏ లెక్కైనా సర సెకండ్స్ చేస్తారు. కానీ ముసలితనంలో క్షీణించిపోతుంది ఎంత మెమరీ అయినా. కృష్ణుడు భగవద్గీత జస్ట్ 7 శ్లోకాలు ఇచ్చారు అంతే. ఇప్పటికీ ఒక శ్లోకం గురించి పూర్తి తెలియదు అందరికి. అంటే అంత జ్ఞానం నింపాడు దాంట్లో. అది తోవే కొంది ఒక్కొక్క శ్లోకం తోవే కొంది ఆచార్య దానికి వివరణ ఇచ్చే కొంది 700 శ్లోకాలు పూర్తిగా నాకు వచ్చా అంటే, పూర్తిగా అంత లోతులోకి వెళ్ళామా అంటే ఇంకా ఎంతో లోతు ఇంకానే ఉంది, అట్లనే ఉంది. జస్ట్ 700 శ్లోకాల్లో కావాల్సినంత. ఇంకా చెప్పాలంటే చివరి ఐశ్వర్యం వైరాగ్యం. కృష్ణుడు వైరాగ్యం ఏంది అసలు? కృష్ణుడు ఎక్కడైనా అసలు వైరాగ్యంలో ఉన్నాడు ఎప్పుడైనా? అసలు ఉన్నాడు? అసలు ఆయన చూస్తే 16,108 మందితో ఉన్నాడు. ద్వారకాలో 16,108 ప్యాలెస్ల్లో ఉన్నాడు. ఈయనే వైరాగ్యం. ఈయనెట్లా వైరాగ్యం అంటే, వైరాగ్యం అంటే ఐశ్వర్యం వదులుకోవడం కాదు. ఐశ్వర్యంలో ఉండి కూడా నాది కాదు అనే బతకడం, అది వైరాగ్యం. అన్ని వసతులు ఉండి కూడా ఇది నాది కాదు అని జీవించడమే వైరాగ్యం అంటే. ఇప్పుడు బిచ్చగాళ్ళు వచ్చారనుకోండి, నేను సర్వం నా త్యాగం చేసేసా అని అనుకోండి, దానికైనా విలువ ఉందా? అసలు ఏముందని నువ్వు త్యాగం చేయడానికి? ఏం లేదు అక్కడ. సో నిజమైన వైరాగ్యం ఏంటి అని అంటే,
ఏమీ లేనప్పుడు మన వైరాగ్యం ఉండడం కాదు, ఉన్నప్పుడు కూడా దాని మీద నాకు ఏమాత్రం ఆసక్తి లేకపోవడం, నాకు ఏమాత్రం దాని మీద ఎటువంటి బంధము లేకపోవడమే నిజమైనటువంటి వైరాగ్యం. సో కృష్ణుడు దేవాది దేవుడు అయి ఉండి అర్జునుడికి రథసారథిగా వస్తాడు. ఒక పెద్ద సంస్థానానికి ఒక ఐశ్వర్యవంతుడు ఒక సాధారణ వ్యక్తి డ్రైవర్ గా పోతాడు ఎప్పుడైనా? ఈయన దేవాది దేవుడు, కానీ ఒక సాధారణటువంటి తన భక్తుడికి ఏమయ్యాడు? డ్రైవర్ అయ్యాడు. ఇది వైరాగ్యం. సో డ్రైవర్ అవడం అంటే సామాన్య విషయం కాదు దీనికి, రథానికి. అందులో ముఖ్యంగా యుద్ధరంగంలో అక్కడ హాహాకారాల మధ్యలో, ధ్వనుల్లో, అక్కడ ఆయుధాలు కొట్టుకుంటా ఉంటే అసలు వినిపించదు. అంటే వెనకాల మాస్టర్ ఏం కావాలంటున్నాడో ముందరున్న డ్రైవర్కి ఏం అర్థం కాదు. మరి ఎలా చెప్తాడు అని అంటే, అతను వచ్చి ఎడవైపు పోవాలంటే ఎడవైపు తంతాడు అనమాట, కుడివైపు పోమంటే రథాన్ని కుడివైపు వచ్చి తంతాడు, నేరుగా పోవండి మధ్య వచ్చి తంతాడు అనమాట. అంటే కృష్ణ రెడీ అయ్యాడు అనమాట తను తీర్చుకోవడానికి. ఇది ఆయన వైరాగ్యం. కాబట్టి షడైశ్వర్య పూర్ణుడు భగవంతుడు, కృష్ణుడు పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతాడు. అందుకే వ్యాసుడు కృష్ణుడు మాత్రం కృష్ణ అనే పేరే అసలు వాడలాడు. ఏం వాడాడు? భగవాన్ వాచ. శ్రీమద్ భాగవతం భగవంతుడి యొక్క లీలలు ఇలా ఉంటాయి. కాబట్టి భగవాన్ మనం చెప్పడం, వ్యాసుడు చెప్పడం స్వయంగా ఒక్క భగవంతుడు. ఆయన చాలా తన శాస్త్రాల ద్వారా వ్యాసుడు ఇది చెప్పడానికి, సారం చూడడానికి చాలా ప్రయత్నించాడు. అంతేకాకుండా ఆయన చెప్పడం కాదు, నిరూపించబడే కృష్ణుడు ఏ విధంగా? విశ్వరూపంతో సర్వం నేను వ్యాపించున్నాను, అందరూ నాలోనే ఉన్నారు. నువ్వు ఎవరు చూడాలనుకున్నా చెప్పు, మొత్తం నేను చూపిస్తా. అక్కడ ఏ ఒక్క అవతారమైనా, ఏ ఒక్కరైనా సరే విశ్వరూపం చూపించారా శాస్త్రాలు? ఇప్పుడు చూపించడమే కాదు, ఇప్పుడు ఒక్కసారి కాదు, కృష్ణుడు చాలాసార్లు చూపించాడు అది విశ్వరూపాన్ని. ఎట్లా? దుర్యోధనుడు కూడా చూపించాడు విశ్వరూపాన్ని. ఇప్పుడు ఆయన దూతగా వెళ్ళినప్పుడు చూపించాడు. సో అర్జునుడికి నేను సర్వం చూడు, ఏ విధంగా నేను సర్వం వ్యాపించి ఉన్నానో, అందరూ నాలోనే ఉన్నారు, కాబట్టి నువ్వు భయపడకు, నేను చూసుకుంటా అంటున్నాడు. ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని నేను చూసుకుంటాను. ఇదే కాదు, తనలోనే మొత్తం ఉందని చెప్పేసి యశోదమ్మకు కూడా చూపించాడు. ఎప్పుడు? మట్టి తిన్నప్పుడు. నోరు తిరుగు నాయనా చూసి ఆమెకి బిత్తరపోయింది, కళ్ళు తిరిగి పడిపోయింది ఆమె. ఎందుకంటే బ్రహ్మాండాలు కనిపిస్తున్నాయి, ప్రతి బ్రహ్మాండంలో మళ్ళీ భూమి కనిపిస్తుంది, భూమిలో మళ్ళీ బృందావనం కనిపిస్తుంది, బృందావనంలో మళ్ళీ ఆమె కృష్ణుడిని నోరు తెరవమని చెప్తున్నట్టు అదే బొమ్మ కనిపిస్తా ఉంది. అట్లాంటి ఎన్నో బ్రహ్మాండాల్లో ప్రతి బ్రహ్మాండంలో మళ్ళీ ఆమె చూసుకుంటుంది. మళ్ళీ ఆయన మా బిడ్డకి ఏమైనా అయింది అనుకుందా, లోపలికి తీసేసారు. సో మొత్తం వ్యాపించడమే కాకుండా మొత్తం నాలోనే ఉంది అన్నట్టుగా కూడా నిరూపించాడు కృష్ణుడు. కాబట్టి ఎస్, కృష్ణ ఈ రెండు డెఫినేషన్, ఈ రెండు నిర్వచనకి ఆయన ఫిట్ అయినట్టుగా ఎవరు ఫిట్ కాదు. సో మీకు ఏదైనా సందేహాలు ఉంటే నేను లాస్ట్ నేను తీసుకుంటాను. మరి కృష్ణ ఒక భగవంతుడు అయితే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి మిగతా వాళ్ళంతా ఎవరు? వాళ్ళ రోల్ ఏంటి ఇక్కడ? లేదా మనం ఊహించుకొని వాళ్ళగా మనం పూజిస్తున్నామా? వాళ్ళు నిజంగానే ఉన్నారా? మరి మిగతా వాళ్ళని ఏ విధంగా మనం చూడాలి, ఏ విధంగా మనం వాళ్ళని గౌరవించాలి, లేదా ఏ విధంగా మనం పట్టించుకోవాలి అంటే కృష్ణుడి నుంచి 4 తత్వాలు బయటకు వస్తాయి. నేను టెక్నికల్ గా లోపలికి వెళ్ళాలి, నేను పోను, నేను జస్ట్ పైనే చెప్తాను. ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు మీరు కంటిన్యూ అయితే మీరు తీసుకోవాలనుకుంటే, ఓకే, చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది.
సో 4 తత్వాలు బయటకు వస్తాయి. అంటే 4 కేటగిరీలు అనుకోండి ప్రస్తుతానికి. నేను తత్వం అంటే మళ్ళీ నేను దాని నిర్వచనం ఇవ్వాలంటే మనకు టైం పడుతుంది. 4 కేటగిరీలు ఉన్నాయి. సో మొదటి కేటగిరీ ఏంటంటే విష్ణు కేటగిరీ, విష్ణు తత్వం. దీంట్లో విష్ణు, మత్స్య, నరసింహ, రామ, నారాయణుడు అందరూ కూడా ఒకే కేటగిరీ. ఏంటది? విష్ణు కేటగిరీ. వీళ్ళల్లో టాప్ మోస్ట్ కేటగిరీ, వీళ్ళు మనం ఎవరిని పూజించినా సరే మనం వైకుంఠం వెళ్ళిపోతాం. కర్మ పదాల నుంచి మనం బయటపడతాం. అయితే కృష్ణుడికి మిగతా ఎక్కడ తేడా వస్తుందంటే రసంలో తేడా వస్తుంది. కృష్ణుడు మాధుర్యాన్ని పంచగలుగుతాడు, మిగిలిన వాళ్ళు అంత మాధుర్యాన్ని పంచరు. కానీ కర్మలు తీయడంలో కానీ మన తలరాత్రులు మార్చడంలో కానీ అందరికీ శక్తి ఉంది. శక్తిలో అందరూ సమానమే. కానీ ఆనందం పంచడంలో కృష్ణుడు ఒక 4-5% ఎక్కువే ఉంటుంది. ఆనందం రసాన్ని పంచడంలో, మాధుర్యాన్ని ఇవ్వడంలో కృష్ణుడు ఎక్కువ, అంతే. కానీ శక్తి పరంగా చూస్తే అందరూ ఒకటే. వెంకటేశ్వర స్వామి అన్నా సరే, రామ అన్నా సరే, గోవింద అన్నా సరే. ఒకసారి చిన్న ఈ కన్ఫ్యూజన్ వస్తుంది అన్నమాట. వెంకటేశ్వర స్వామి అన్నాం, మేము వెంకటేశ్వర స్వామి భక్తులండి, మీరు కృష్ణ భక్తులండి, మా దేవుడు మాకుండాలి, మీ దేవుడు మేము ఎదురు రావాలి. నాయన వెంకటేశ్వర స్వామి కృష్ణ అని ఒకటి నాయన. అసలు మనం కానీ పోయి మనం లీల కానీ తీసుకున్నట్లయితే అసలు వెంకటేశ్వర స్వామి అవతారం ఎందుకు వచ్చింది? అసలు యశోదమ్మ కృష్ణుడి పెళ్లి చూడాల, కృష్ణుడి పెళ్లి చేయాల. కాబట్టి యశోదమ్మ యొక్క కోరిక కోసం ఆ కృష్ణుడే వెంకటేశ్వర స్వామి రూపంలో వచ్చాడు, శ్రీనివాసుడు రూపంలో వచ్చాడు. సో వేదవతి అని చెప్పేసి సీతాదేవి, మాయా సీతాదేవి రాముడు అవతారంలో ఉన్నప్పుడు ఆ మాయా సీతాదేవి యొక్క కోరిక ఏంటంటే వేదవతి. ఆ వేదవతి కోరికని రాముడిని పెళ్లి చేసుకోవాలని. అక్కడ కుదరలా, అప్పుడు అక్కడ ఏకపత్ని వ్రతుడు అంతే. సో ఆ వేదవతి ఇక్కడ పద్మావతి లాగా వచ్చి వివాహం జరిగింది. అందుకే మనం స్టెప్స్ తీసుకుని వెళ్ళామనుకోండి, మనం కొండ మీదకి మంత్రం ఉండే కదా, నవనీత చోర గోవింద. వెంకటేశ్వర ఎప్పుడు దొంగతనం చేశాడండి? అసలు వెంకటేశ్వర స్వామి అసలు చిన్నప్పుడు మనకు అసలు చరిత్ర ఉంది. అసలు నందనందన గోవింద, నందనందుడు ఆయన. సో దయచేసి మనకున్నటువంటి నేరో మైండెడ్నెస్ థింగ్. ఇక్కడ అవతారాల్లో ఒక కృష్ణుడే నానా రకాల అవతారాల్లో వచ్చి రకరకాల భక్తుల యొక్క కోరికలకి ఆయన వేరే వేరే రూపాలు తీసుకొని వచ్చి చేస్తున్నారు. ఉదాహరణకి చిరంజీవి అనుకోండి, సినిమా హీరో. ఆయన ఫ్యాన్స్ కోరుకుంటారు రకరకాలుగా. ఒక వ్యవసాయ క్యారెక్టర్ లో ఉండాలని ఒక ఫ్యాన్స్ కోరుకుంటారు, ఒక పోలీస్ క్యారెక్టర్ అయినా, ఒక దొంగ క్యారెక్టర్ అయ్యాలని కొంతమంది ఫ్యాన్స్ కోరుకుంటారు. ఆ ఫ్యాన్స్ కోసం ఆ ఒక చిరంజీవే ఒక సినిమాలో విజయ్ అనే పేరు ఒక పోలీస్ క్యారెక్టర్ తో వస్తాడు. ఇంకొక సినిమాలో ఎలా వస్తాడు? వ్యవసాయం చేసేవాడు లాగా వస్తాడు. ఇంకో సినిమాలో ఒక గ్యాంగ్స్టర్ లాగా రావచ్చు. ఆ ఒక చిరంజీవే 3 పాత్రలు పోషిస్తున్నాడు. ఇప్పుడు ఈ పాత్ర పేరేంది? విజయ్. ఈ పాత్రల పేరేంది? గోపి. అప్పుడు చిరంజీవి వేరు, విజయ్ వేరా? అది అక్కడున్న భక్తుల యొక్క కోరిక కోసం ఆ ఒక్క సినిమా హీరోని రకరకాల పేరుతో వచ్చాడు, వాళ్ళని తృప్తిపరచడానికి. అలాగే ఆ ఒక కృష్ణుడే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య సృజ తదాత్మానం సృజామ్యహం. సో అంటే నేను వస్తున్నాను ప్రతి యుగం. ఎప్పుడైతే ధర్మం నశిస్తుందో అప్పుడు నేను వస్తున్నాను. నేను అంటే అర్థం ఏంటి? ఇక్కడ కృష్ణుడే రాముడు లాగా వచ్చి చంపుతున్నాడు, కృష్ణుడే వెంకటేశ్వర లాగా వచ్చి ఒక లీల చేస్తున్నాడు, కృష్ణుడే ఇంకొక నరసింహ లాగా వచ్చి హిరణ్యకశిపుని చంపుతున్నాడు. మరి సృజామ్యహం అంటున్నాడు, నేనే వస్తున్నాను అంటున్నాడు. కాకపోతే ఇక్కడ కొంతమందికి లేదమ్మా, నాకు రాముడు అంటే ఎస్, ఖచ్చితంగా రాముడిని పుంజుకొని వెళ్ళిపోవచ్చు, హాయిగా వెళ్ళిపోవచ్చు. నాకు నరసింహస్వామి అంటే ఇష్టం, ఖచ్చితంగా నరసింహస్వామి వెళ్ళిపోవచ్చు.
ఇక్కడ ఎటువంటి ఇది అవసరం. కానీ అందరూ కృష్ణుడి దగ్గరికి ఎందుకు వస్తారు, ఎందుకు రావాలి అంటున్నాం అంటే ఇక్కడ మాధుర్యం ఉంది కాబట్టి, అన్ని అవతారాలకి ఆయన మూలం కాబట్టి. అలాగే నెక్స్ట్ వచ్చింది శక్తి తత్వం కేటగిరీ. నెక్స్ట్ కేటగిరీ వచ్చి శక్తి తత్వం. శక్తి తత్వం అంటే రాధారాణి, లక్ష్మి, సీతాదేవి, దుర్గా, వీళ్ళందరూ ఎవరంటే భగవంతుడి యొక్క విస్తరణలు. దాని ఏమంటారు, దీన్ని ఏమంటారంటే, అంటే ఒక మగవాడు ఉన్నప్పుడు ఆయనకి ఎగ్జాక్ట్ గా ఆయన విస్తరణ అన్నమాట. ఆడవాళ్ళకి ఎందుకు ఆయన ఇట్లాంటి అవతారాలు తీసుకోవాలి అని అంటే, ఒక బిడ్డ బాగా అభివృద్ధి చెందాలంటే ఇద్దరు కావాలి, తల్లి కావాలి, తండ్రి కావాలి. తల్లి ప్రేమను కురిపిస్తుంది, తండ్రి డిసిప్లిన్ లో పెడతాడు. సో ప్రేమ కావాలా, డిసిప్లిన్ కావాలా. ఒట్టి ప్రేమ ఉన్నా చెడిపోవచ్చు, ఒట్టి డిసిప్లిన్ ఉన్నా చెడిపోవచ్చు. బట్ రెండు బ్యాలెన్స్ లో ఉంటే చక్కగా ప్రోగ్రెస్ లో ఉంటుంది. కాబట్టి దీన్ని ఇంగ్లీష్ లో కన్సర్ట్ అంటారు, తెలుగులో నాకు తెలియదు. కాబట్టి భగవంతుడి యొక్క ఇంకొక స్వభావం ఇది. అంటే తల్లిలాగా లాలించడానికి ఆయనే ఈ స్త్రీ స్వరూపాలు, స్త్రీ శక్తులుగా ఆయన తీసుకుంటుంటాడు. తర్వాత శంభుతత్వం. శంభుతత్వం అంటే స్వయంగా ఇక్కడ శివుడు, ఈయన విషుతత్వం కాదు, అట్లా మళ్ళాగా జీవతత్వం కాదు. ఈయన సెపరేట్ గా స్పెషల్ కేటగిరీ అనమాట ఇది. సో బ్రహ్మ సమితిలో స్వయంగా బ్రహ్మ ఏమంటాడంటే, శివుడిని చూసుకుని ఏమంటాడంటే, శివుడు యుగ అవతారం, గుణ అవతారం. ఏ గుణము? తమో గుణ అవతారం. అంటే కృష్ణుని దాంట్లో ఎట్లా పోలుస్తాడంటే, బ్రహ్మ పాలుతో పోలుస్తాడు, శివుడిని పెరుగుతో పోలుస్తాడు. శివుడిని పెరుగుతో. ఇప్పుడు పాలు నుంచి పెరుగు వస్తుంది. పాలు ఎంత వచ్చినా సరే, ఎంత పాలు అయినా సరే, ఎంత పెరుగైనా మనం తీసుకోవచ్చు. కానీ పెరుగు రావడానికి ఏం జరగాల? కొద్దిగా పాలతో పాటు కొద్దిగా చేవిరేయాలి. ఈ చేవిరి అనేది కొద్దిగా తమో గుణము కలపడం లాంటిది, అది పెరుగైంది. కానీ శివుడు బ్రహ్మ కంటే హయ్యర్ కేటగిరీ, దేవతల కంటే హయ్యర్ కేటగిరీ. కానీ విష్ణుతత్వం అయితే కాదు, ఈయన స్పెషల్ కేటగిరీ. కాబట్టి మళ్ళీ పెరుగు నుంచి పాలు అవుతుందా? కాదు. కాబట్టి స్వయంగా బ్రహ్మ సన్నిధిలో పాలు నుంచి ఈయన వచ్చాడు. ఈయన ఇంచుమించుగా కృష్ణుడికి ఏ గుణాలు ఉంటాయో ఈయనలో కూడా ఆ గుణాలు ఉంటాయి. కాకపోతే ఈయన యొక్క సర్వీస్ వేరుగా ఉంటుంది. కాబట్టి అలాంటి ఒక పరిస్థితి ఆయన తీసుకోవాల్సి వస్తుంది. ఉదాహరణ ఆయన కైలాసంలో ఉండాలి, కానీ మన మీద ఆయనకున్నటువంటి దయాగుణంతో ఎవరు? శివుడు ఎక్కడ కూర్చుంటాడు? శ్మశానంలో కూర్చుంటాడు. అంత ఐశ్వర్యవతులు అంటే ఆయనకి ఎంత దయాగుణం ఉండాలి. వచ్చి శ్మశానంలో ఎవరైతే ఆత్మహత్యలు చేసుకుంటారో, ఎవరికైతే శరీరాలు ఉండవు, భూత ప్రేత పిశాచులు లాంటి వాళ్ళకి ఎక్కడైతే ఆశ్రయం దొరకదో అలాంటి వాళ్ళని పాపం ఆయన తీసుకొని వెళ్ళి ఎక్కడో ఏదో శరీరంలో పెడతా ఉంటాడు అనమాట. కాబట్టి అదే అందుకని మనం గమనిస్తే ఒకసారి శివుడు కూడా స్పెషల్ ఎందుకుంటాడు? చనిపోయిన వాళ్ళ చెవుల్లో నారాయణ రామ 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 అంటే ఎందుకు? మరి శివుడు వైకుంఠ చేర్చే పని అయితే, అది అంతిమ గమ్యం అయితే, ఆయన దేవాదేవుడు అయితే ఆయన పేరు ఉచ్చరించి సరిపోయింది కదా. మరి శివుడు శ్మశానంలో ఉండి ఎందుకు రామ అనే శబ్దం వాడుతున్నాడు, నారాయణ శబ్దం ఎందుకు వాడుతున్నాడు? ఎందుకంటే ఆయన కంటే మించి విష్ణుతత్వము ఉంది, వైకుంఠం హయ్యర్ కేటగిరీ కాబట్టి. అలాగే మన విష్ణు సహస్రనామంలో ఏముంది? శ్రీరామ రామ రామేతి రమే రామో మనోరమే సహస్రతుల్యం రామనామ. సో 1000 విష్ణునామాలు లేదంటే ఒక్కసారి నువ్వు రామాను అని శివుడే స్వయంగా పార్వతితో అంటున్నాడు. సో రావణాసుడు తన సొంత భక్తులైనప్పటికీ కూడా రాముడు చంపుతుంటే శివుడు పక్కకైతే అటు పక్క కూడా పోలే శివుడు. సందర్భం చూస్తూ ఉంటాము. కాబట్టి ఖచ్చితంగా దేవీ దేవతల మధ్య విష్ణు పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ఉంది, పర్ఫెక్ట్ కేటగిరీస్ ఉన్నాయి అక్కడ. మనం ఇక్కడ ఏం చేస్తామంటే అంతా ఒకటే, అందరూ ఒకటే అనం. ఎస్, అందరూ గౌరవిస్తాము, బట్ ఎవరి స్థానాన్ని వాళ్ళకి ఇస్తాము శాస్త్ర ప్రకారంగా, వ్యాసుడి ప్రకారం.
ఎట్లా అయితే కృష్ణుడు ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ అయితే శివుడు హోమ్ మినిస్టర్ లాగా. అంతేగాని ఇక్కడ మనం ఎట్లా పడితే అట్లా మనకు మనమే ఆలోచించుకొని మనకు మనమే ఊహించుకొని ఇచ్చే ప్రవచనం ఇచ్చేవాడు కూడా ఎలా పడితే అలా ఇచ్చేసి అంతా ఒకటే అని చెప్పిన వల్ల మనం ఇబ్బందుల్లో పడతాం. అందుకనే మనకి భగవద్గీత భాగవతం వ్యాసుడిని క్లియర్ చేసి మనకి ఇచ్చాడు. మీరు కాబట్టి 7వ అధ్యాయంలో 23వ శ్లోకం 21 నుంచి 25 శ్లోకం మీరు చూసుకోండి. దేవతల యొక్క కేటగిరీ చెప్తాడు కృష్ణుడు, అలా క్లియర్ చేసేప్పుడు మనకి. కాబట్టి ఇక్కడ ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయడం కాదు, ఇక్కడ ఎవరి సాధనగా వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వడం. చివరిది జీవతత్వం. జీవతత్వం అంటే ఇక్కడ మన కేటగిరీ జీవుడు. ఈ జీవుడి కేటగిరీలోనే అన్ని పక్షులు జంతువులు అన్ని, దాంతో పాటు దేవతలు కూడా జీవుడి కేటగిరీ. బ్రహ్మ జీవుడి కేటగిరీ. అందుకనే బ్రహ్మకి ముసల్తనం వస్తుంది, బ్రహ్మ కూడా చనిపోతాడు. కాకపోతే ఆయన ఆయుష్ కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు. శివుడికి ఏదైనా ముసల్తనం వచ్చింది చూసారా? లేదు. శివుడికి ఏదైనా ముసల్తనం వచ్చింది చూసారా? లేదు. బ్రహ్మకి, ఎందుకంటే బ్రహ్మ జీవతత్వం. అలాగే ఇంద్రుడు చంద్రుడు వీళ్ళందరూ కూడా జీవతత్వం. వాళ్ళందరికీ స్పెషల్ పవర్స్ ఇవ్వబడ్డాయి, ఎందుకంటే యూనివర్స్ ని వాళ్ళు కంట్రోల్ చేయడానికి. ఎట్లాగైతే ప్రైమ్ మినిస్టర్ కింద చాలా మినిస్టర్స్ ఉండి, చాలా మంది ఎంపీస్ ఉండి మిగతా డిపార్ట్మెంట్స్ ఎలా చూసుకుంటారో, అట్లాగే యూనివర్సల్ డిపార్ట్మెంట్స్ లో భగవంతుడు చెప్పిన ఆదేశాల ప్రకారంగా మిగిలిన దేవతలందరూ కూడా వేరే డిపార్ట్మెంట్స్ చూసుకుంటారు. కాబట్టి దేవతలు జీవ కేటగిరీలో ఉన్నారు, కృష్ణుడు విష్ణు కేటగిరీలో ఉన్నారు, శివుడు ఏ కేటగిరీ? శంభుతత్వం, అమ్మవార్లు శక్తి తత్వం. ఇట్లా 4 కేటగిరీలు ఉన్నాయన్నమాట. చాలా క్లియర్ గా మనం తెలుసుకొని, సో చాలా అర్థవంతంగా చేయాలన్నమాట. మనం చేసే ఒక పూజ చేయొచ్చు, ఒక ఉత్సవం చేసుకోవచ్చు, ఏం చేసినా సరే చాలా క్లియర్ గా ఉండాలి మనం చేసేటప్పుడు. ఇక్కడ ఎక్కడ గొడవలు లేవు, ఇక్కడ ఎక్కడ విభేదాలు లేవు, ఇక్కడ ఎక్కడ ఓకేనా నువ్వు నా దగ్గరికి వస్తావా, నేను నీ దగ్గరికి వస్తావా, నువ్వు గొప్ప నేను గొప్ప, వాళ్ళు కొట్టుకోరు, మనం కొట్టుకుంటాం. అక్కడ చాలా క్లియర్ గా ఉంది, యూనివర్సల్ అడ్మినిస్ట్రేషన్ చాలా క్లియర్ గా ఉంది. ఎవరు ఏం పని చేస్తారు, ఎవరు ఏ పోస్ట్ తీసుకోవాలి, ఎవరు ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ చేయాలని చాలా క్లియర్ గా ఉంది అన్నమాట. కాబట్టి ఆ విధంగా కృష్ణుడి నుంచి బలరాముడు విస్తరిస్తే, బలరాముడి నుంచి అనేక మంది వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, బిఎస్పిఏ ఇలాంటి మళ్ళీ విష్ణు అవతారాలు మళ్ళీ ఎక్స్పాండ్ అయితే, తర్వాత నారాయణుడు దాంట్లో చూస్తే ఇట్లా భాగవతంలో చాలా క్లియర్ గా ఉందన్నమాట. ఎక్కడ ఎన్ని అవతారాలు, ఎవరో ఏ రూపంలో వస్తుంది, ఆ అవతారాల నుంచి వచ్చిన వాళ్ళు విష్ణువులు అనమాట. లాస్ట్ మహావిష్ణు, 3 విష్ణువులు ఉన్నారంట. ఇంకా మహావిష్ణు, గర్భోదక్షాయి విష్ణు, క్షీరోదక్షాయి విష్ణు, 3 విష్ణువులు. మహావిష్ణు ఈ హోల్ భౌతిక ప్రపంచాన్ని ఆయన నుంచి వస్తుంది. ప్రతి బ్రహ్మాండంలోకి గర్భోదక్షాయి విష్ణు ఎంటర్ అవుతాడు. ప్రతి ఒక్కరి హృదయంలో ఒక పరమాత్ముడుగా క్షీరోదక్షాయి విష్ణువు ఉంటాడు. ఇవన్నీ చాలా హయ్యర్, కొంత భాగవతం చాలా క్లియర్గా ఉందన్నమాట. సో కృష్ణుడు ఎక్కడో ఉన్నాడు, అనేక అవతారాలతో తర్వాత ఎక్కడో విష్ణు వస్తున్నాడు. విష్ణు వచ్చి ఇవన్నీ మేనేజ్ చేస్తారు. వీటిని ఏమంటారంటే పురుష అవతారాలు అంటారు. సో అక్కడి నుంచి వస్తే ఈ భౌతిక ప్రపంచం వస్తే ఇక్కడ దేవతలు ఉంటారు. దేవతలు ఈ భౌతిక ప్రపంచంలో మినిస్టర్స్ లాగా అన్నిటిని వాళ్ళు చూసుకుంటూ వచ్చి చివరికి ఈ భౌతిక ప్రపంచాన్ని మేనేజ్ చేస్తారు అన్నమాట. సో కృష్ణుడు విష్ణు అవతారమా, విష్ణు కృష్ణుడు అవతారమా? సాధారణంగా మనం ఏంటంటే ఏంటి, కృష్ణుడు విష్ణు అవతారం అని. కానీ వ్యాసుడు శాస్త్రం చెప్పాయంటే విష్ణు వచ్చి కృష్ణుడి యొక్క అవతారం. సో అందుకని ఏతేచాంస కళాపుంష కృష్ణస్తు భగవాన్ స్వయం. సో వ్యాసుడు స్వయంగా కృష్ణ, స్వయం భగవానుడు, మిగిలినవన్నీ కూడా కృష్ణ అవతారాలు అని మనం క్లియర్ చేశాడు అనమాట. ఇంకొంచెం డీప్ గా వెళ్ళొచ్చు, బట్ టైం లేదు కాబట్టి నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. అట్లీస్ట్ మీకు మినిమం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ నేను గంటలో నేను చెప్పలేను. యాక్చువల్గా పాత వాళ్ళకైతే నేను 2.5 hours తీసుకున్నాను. నేను నాకు కావాల్సిన సమయం ఉంది, ఇంకా చాలా ఎగ్జామ్స్ తెచ్చుకుంటాను. సో అందుకని ఇక్కడ చూస్తే కృష్ణుడు మధ్యలో ఉంటూ ఇక్కడ అనేక ఆయన అవతారి అంటారు.
అవతారి అంటే అవతారాలకి మూలము అవతారి. సో ఇక్కడ చూస్తే మత్స్య అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారాలు, అన్ని దశావతారాలు ఉన్నాయి. కానీ మీరు చూసుకుంటే దీంట్లో ఎక్కడ కూడా కృష్ణుడు లేడు, బలరాముడు ఉన్నాడు. ఎందుకంటే కృష్ణ ఇస్ సెంటర్, ఫౌంటైన్ హెడ్ అన్న. మరి అవతారాన్ని ఎప్పుడు అంటాము అని అంటే, అవతారాన్ని ఎప్పుడు అంటామంటే వాళ్ళ కిందకి దిగొచ్చిన తర్వాత, భక్తులు కావచ్చు లేదా అధర్మం పెరిగినప్పుడు వాళ్ళు దిగొచ్చినప్పుడు అవతారం అంటారు. అయితే అవతారాలని మనం ఎట్లా గుర్తించాలి? ఎవరంటే వాళ్ళు మనం అవతారం అనొచ్చా? లేదా కొన్ని మాయ మంత్రాలు చేసి వాళ్ళ అవతారం అని చెప్పొచ్చా? లేకపోతే వాళ్ళు ఏదైనా కొట్టి మాయ మంత్రాలు చేస్తే వాళ్ళ అవతారం అని చెప్పొచ్చా అని అంటే లేదు. నిర్దిష్టమైనటువంటి మనకి సూచనలు ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా శాస్త్రంలో ఉండాలి. ఏ అవతారం కూడా శాస్త్రం లేకుండా ఇక్కడికి వచ్చే ప్రసక్తే లేదు. ఉదాహరణకి కల్కి అవతారం ఎక్కడున్నాడు ఆయన? వరదాయపాలెమా? కల్కి అవతారం అమ్మా భగవాన్. సో ఆయన కల్కి అంటున్నారు, ఆయన పక్కన ఆమె పద్మావతి అంటున్నారు. మనం వెళ్ళి 50,000 లక్ష రూపాయలు ఇస్తే వాళ్ళ కాలు మొక్కొచ్చు అన్నమాట. కానీ ఆ భగవంతుడు కోర్టుకి వెళ్ళాడు, జడ్జి ముందరికి. ఆ భగవంతుడికి ముసలితనం కూడా వస్తుంది. సో ఎట్లా వాళ్ళు వస్తున్నారు, ఎందుకు వాళ్ళంత ధైర్యంగా వస్తున్నారంటే శాస్త్రాలు ఉందన్నమాట. కలియుగంలో కల్కి అవతారం వస్తుందని. మనం చదవం కదా శాస్త్రాలు, కల్కి అవతారం ఈయనే కాదు, కలియుగంలో వచ్చాడు కాబట్టి. కానీ కలియుగంలో శాస్త్రం ఏం చెప్పబడింది, భాగవతంలో ఏం చెప్పబడింది అంటే కలియుగ అంతంలో వస్తాడు అని. ఎవరికి పుట్టారంటే విష్ణుయాస అనే బ్రాహ్మణుడికి పుట్టారంట. ఎక్కడికి వస్తాడంట? సంపాల అనే ఊర్లో వస్తాడంట. వచ్చి ఏం చేస్తాడంట? నల్ల గుర్రం మీద వచ్చి కత్తి తీసుకొని ఇంకా కూడా రాక్షసులంతా చంపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడు వస్తాడు? కలియుగాంతంలో. ఎవరికి పుడతాడు? విష్ణుయాస అనే బ్రాహ్మణుడు. ఏ ఊర్లో? సంబాల అనే ఊర్లో వచ్చి ఏం చేస్తాడు? ఇప్పుడు కలియుగం స్టార్టింగ్. కలియుగం 4,32,000 సంవత్సరాలు. ఇప్పటికి అయింది 5,000 సంవత్సరాలు అయింది. ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నాయి? 4,27,000 సంవత్సరాలు ఉన్నాయి. నాకు క్లియర్ అయింది ఎక్కడ వస్తాడు, ఎప్పుడు వస్తాడు, వచ్చి ఏం చేస్తాడు. అప్పుడు ఇతను ఎవరు? ఆ విధంగా మనం ఎన్ని రకాలుగా మోసపోతున్నామో, ఎన్ని రకాలుగా మోసపోయినామో, ఎంత మనం శక్తి సామర్థ్యాలు నమ్మి మనం పోతున్నాము. రెండోది, అవతారం అంటే కంపల్సరీగా కొన్ని చిహ్నాలు ఉంటాయి. వాళ్ళ చేతులు వాళ్ళ మోకాల కంటే ఎక్కువ వెళ్తుంది. మనం చూసుకోండి ఒకసారి. అలాగే వాళ్ళ చేతుల్లో కాళ్ళలో కూడా శంకు చక్రాలు కావచ్చు, పద్మాలు, గదలు, చిహ్నాలు ఉంటాయన్నమాట. ఆ చిహ్నాలు బట్టి కూడా చెప్తారన్నమాట ఈయన అవతారమా కాదా అనేది. సో ఆ విధంగా శాస్త్రాల్లో ఉండాలి, చిహ్నాలు ఉంటాయి. సో వాళ్ళు తగినట్టుగా అన్ని మనకి చాలా క్లియర్గా ఉంటుంది అన్నమాట, ఎవరు ఏంటనేది. ఎందుకంటే శాస్త్రం ఇక్కడ ఉండేది మనకి ఎంత క్లియర్గా ఉంటుందంటే మనం పర్ఫెక్ట్ గా మనం అర్థం చేసుకొని చక్కగా మన జీవితాన్ని మనం కొనసాగించుకొని మన కన్ఫర్మ్ గా బయటపడ్డానికి శాస్త్రం అంత క్లియర్గా ఉన్నాయన్నమాట. సో అందుకని ఇక్కడ కృష్ణుడే స్వయంగా అన్ని చెప్పినట్టుగా యదా యదాహి ధర్మస్య, నేనే స్వయంగా వస్తానంటున్నాడు కృష్ణుడు. సరే, కృష్ణ భగవంతుడు మరి ఈ దేవతలు ఎవరు అని చూసుకుంటే కనుక, అట్లాగైతే ఒక కంపెనీకి CEO ఉండి సేల్స్ హెడ్, ఫైనాన్స్ హెడ్, మార్కెటింగ్ హెడ్ అని రకరకాల విభాగాలు, రకరకాల అధిపతులు ఉంటారు. అట్లాగే కృష్ణుడు అనేటువంటి ఈ భౌతిక ప్రపంచంలో కృష్ణుడు అనేవాడు CEO అయితే, సో మిగిలిన వాళ్ళు చాలా మినిస్టర్లు ఉన్నారు అన్నమాట. ఇక్కడ వాటర్ మినిస్టర్ ఇంద్రుడు, ఎలక్ట్రిసిటీ మినిస్టర్ సూర్యుడు, పవర్ మినిస్టర్ అగ్నిదేవుడు, మళ్ళీ ఇక్కడ ఓషన్స్ ఈ సముద్రాలు అన్నమాట వరుణుడు ఈ మినిస్టర్, అలాగే గాలి వాయువు, ఫైనాన్స్ మినిస్టర్
హోమ్ మినిస్టర్ దుర్గాదేవి, అలాగే డిఫెన్స్ మినిస్టర్ కార్తికేయుడు. కార్తికేయుడు అంటే ఎవరు? ఎడ్యుకేషన్ మినిస్టర్, ప్లేస్మెంట్ మినిస్టర్ యమరాజు. ఎవరెవరిని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టంటాడు. బ్రహ్మ కన్స్ట్రక్షన్ మినిస్టర్, మొత్తం ఏమంటారు R&B అంటారా. సో ఈ విధంగా రకరకాల దేవతలు రకరకాల డిపార్ట్మెంట్స్ చూసుకుంటున్నారు. బట్ అన్ని కూడా ఒక క్రమబద్ధంగా లయబద్ధంగా ఒకరి ఆదేశం. ఒక దేశానికి ఇద్దరు ప్రైమ్ మినిస్టర్లు అయితే బాగా డెవలప్ అవుతుంది, కృంగిపోద్ది. ఒక ప్రైమ్ మినిస్టర్ అంటే డెవలప్ అవుతుంది, రెండు ప్రైమ్ మినిస్టర్ డెవలప్ అవుతుంది. అదే రెండు ప్రైమ్ మినిస్టర్ ఇంకా బాగా డెవలప్ అవ్వాలి కదా. కాదు, ఇద్దరు ప్లాన్లు వర్కౌట్ కాదు, ఒక్కడ ప్లాన్ కిందే అన్ని పోవాలి. ఇంట్లో కూడా అంతే, ఒకరు కరెక్ట్ గా ఉంటేనే మిగతా అన్ని సెట్ అవుతుంది. ఇద్దరుగానే అయితే కాబట్టి ఒకరి కిందే ఉంది. ఇన్ఫాక్ట్ ఇంకా మీరు క్లియర్ గా తెలుసుకున్నామంటే, అంటే నేను లాజిక్ ప్రకారం వెళ్ళకుండా కామన్ సెన్స్ ప్రకారం వెళ్తే, కామన్ సెన్స్ వెళ్తే మనం అందరం కూడా కృష్ణుడు అంటాడు 15వ శ్లోకంలో, మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన మనసస్యానింద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. మమై వాంసో జీవలోకే, ఇక్కడున్న జీవులందరూ కూడా నా అంశాలు ఉన్నాయి. కానీ అనవసరంగా ఈ ప్రకృతికి వచ్చి మనసు ఇంద్రియాల వల్ల చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు, తీవ్రంగా కష్టపడుతున్నారు అని చెప్పని మనం అందరూ కృష్ణుడి అంశాలం అంట. ఎట్లా నిరూపించవచ్చు అంటే, మనం ఖచ్చితంగా కృష్ణుడి అంశాలమే. మనం రాముడు అంశాలం కాదు, నరసింహ అంశాలం కాదు, శివుడు అంశాలం కాదు, మనం కృష్ణుడి అంశాలమే మనం అంతా. ఎలాగా? కామన్ సెన్స్ తీసుకుంటే మనం అందరం మట్టి తిన్నావా? చిన్నప్పుడు అబద్ధాలు ఆడేవా? దొంగతనాలు చేసావా? ప్రేమ లేఖలు లాంటి రాసావా? ఉంటే రాసేవాళ్ళు. ఒకరి ఇంట్లో వాళ్ళు కుదరకపోతే లేపుకెళ్ళిపోతావా? ఇవన్నీ ఎవరివి? ఇవన్నీ ఈ బీజాలు ఎవరివి? ఇవన్నీ మరి మనం ఎవరు కృష్ణుడి గురించి చదవకుండానే మరి మనకు ఆ అలవాటు ఎందుకు వచ్చినాయి? వెంకటేశ్వర స్వామి ఈ పనులు చేయాల, రాముడు ఈ పనులు చేయాల, నరసింహస్వామి ఈ పనులు చేయాల. మరి మన తల్లిదండ్రులు చెప్పారా, నేను చిన్నప్పటి నుంచి నువ్వు మట్టి తినాలి, నువ్వు మోసాలు చేయాలి, అబద్ధాలు చెప్పాలి. మరి ఎలా వచ్చినాయి ఈ బీజాలు? ఎక్కడి వచ్చాయి ఈ బీజాలు? తండ్రి నుంచి వచ్చినాయి. ఎవరు తండ్రి? ఇంతకంటే కామన్ సెన్స్ నేను చెప్పలేను ఇంకా. ఓకేనా? సో అందువల్ల కృష్ణుడు కూడా 15వ శ్లోకంలో చెప్పాడు, మమై వాంసో జీవలోకే, ఈ జీవులంతా కూడా నా అంశాలు. అయితే ప్రస్తుతానికి మనసు ఇంద్రియాలు, మనసులో ఉన్న అనేక ఇబ్బందులు, అలజడుల వల్ల, ఇంద్రియాల ఒక కోరికల వల్ల ఈ ప్రకృతిలో తీవ్ర సంఘర్షణ, రోజు బదలపడుతున్నారు, రోజు కష్టపడుతున్నారు, రోజు ఇబ్బంది పడతాం. కానీ వాస్తవానికి అది తొలగిపోయా అనుకోండి, మన లక్షణాలు కృష్ణ లక్షణాలు ఒకటే. కాబట్టి మనం ఎవరు చెందిన వాళ్ళం? కాబట్టి తండ్రి పోలికలే మనకు వచ్చినాయి, మనం ఏం చేయలేము. కాబట్టి ఎస్, కృష్ణుడికి దేవత మధ్య చివరి 5 minutes చివరికి మనం చూస్తే కృష్ణుడు ఒకడే, కానీ దేవతలు 33 కోట్ల మంది. రకరకాలుగా వాళ్ళు ఈ ప్రపంచం, భౌతిక ప్రపంచం కావచ్చు, ఈ శరీరాన్ని కావచ్చు, మొత్తం చూసుకుంటున్నారు, అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు. కృష్ణుడు చాలా పకడ్బందీగా అడ్మినిస్ట్రేషన్ ఉంది. అది భగవంతుడు ఒకడే, ఇంకా దేవతలు అవతారాల కేటగిరీలో ఉన్నారు. అలాగే కృష్ణుడి శరీరం శాశ్వతమైంది, దివ్యమైంది. కానీ దేవతల యొక్క శరీరాలు అవి ఖచ్చితంగా కొద్దిగా నశించిపోవచ్చు, క్షీణించిపోవచ్చు, ముసల్తనం వస్తుంది, చనిపోతారు. అలాగే కృష్ణుడు ఎంజాయ్మెంట్, ఆయన ఎప్పుడు కూడా అనుభవిస్తుంటాడు. కానీ దేవతలు ఎప్పుడు కూడా పాలిస్తూ ఉంటారు. ఒకసారి ఒక విదేశాల నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. వ్యక్తి వచ్చి, ఎవరు దేవార్థుడు నేను తెలుసుకోవాలనుకుంటున్నారు, మీకు ఎవరో తెలుసు అని అడిగారు. మన ఇండియాలో ఉన్నవాళ్ళు.
ఏమో వీళ్ళు అంటుంటారు, వాళ్ళు అని అంటారు, ఆయన అంటుంటారు, ఆమె అని అంటుంటారు, మొత్తం సరిగ్గా నేనే కలుపుకుంటానని. సరే మొత్తం భారతదేశం మొత్తం తిరిగాడంట, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా మొత్తం తిరిగి ఫైనల్ గా మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చాడు అంట. తెలుసుకున్నావు, నువ్వు అన్ని తిరిగావు కదా, అన్ని గుళ్ళు అన్ని దగ్గర తిరిగావు కదా, ఎవరు దేవాదేవుడు అనుకుంటున్నావు అంటే కృష్ణుడు అన్నాడు. అదెట్లా చెప్తున్నాను కృష్ణుడు దేవాదేవుడు అని అంటే, నేను గమనించాను అన్ని గుళ్ళల్లో అది అవతారాలుగా కావచ్చు, లేదా దేవతలు కావచ్చు, అందరూ ఆయుధం పట్టుకో ఉంటారు, కృష్ణుడు మాత్రం ఫుడ్ పెట్టుకొని హ్యాపీగా ఉన్నాడు. కృష్ణుడు మాత్రమే ఎంజాయ్ చేస్తున్నాడు. మిగతా అందరూ కూడా ఏదో పాలించే వాళ్ళలాగా వాళ్ళ దగ్గర ఎప్పుడు ఏదో ఒక ఆయుధం ఉంది. కాబట్టి దీన్ని బట్టి నేను చెప్పగలుగుతాను కృష్ణుడు మాత్రమే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు, మిగతా వాళ్ళందరూ కూడా పాలిస్తా ఉన్నారు. అలాగే భగవంతుడి యొక్క రాజ్యం అది శాశ్వతమైంది, కానీ దేవతల యొక్క గ్రహాలు లేదా వాళ్ళ రాజ్యాలు కూలిపోతున్నాయి. ఇదంతా కూడా నెక్స్ట్ 5వ రోజు 6వ రోజు చెప్పుకుంటాం మనం. అసలు భౌతిక ప్రపంచం ఏంటంటే, ఆధ్యాత్మిక ప్రపంచం అంటే ఏంటి, ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఎట్లా అమర్చబడి ఉన్నాయి. నేను ఏది కొత్తగా చెప్పట్లేదు, నేనేం తయారు చేసి చెప్పట్లేదు, అన్ని కూడా భగవద్గీతలో ఉన్నాయి. అట్లాగే కృష్ణ ఎటర్నల్లీ సుప్రీం అంటే చెప్పిన మత్త పరతరం నా అన్య, నాకు మించిన ఇంకా సుప్రీము డెమిగాడ్స్, దేవతలందరూ కూడా టెంపరీ పోస్ట్ కాదు. మనం ఎట్లాగైతే మన మినిస్టర్లు 5 సంవత్సరాలకు మారిపోతుంటారో, దేవతలు కూడా 71 యుగ చక్రాలకి ఒకసారి మారిపోతారు. ఈ మొత్తం అడ్మినిస్ట్రేషన్ లో 71 యుగ చక్రాలకి మళ్ళీ కొత్త అడ్మినిస్ట్రేషన్ వస్తుంది. కాబట్టి ఎస్, జీవాత్మలు బ్రహ్మ అవ్వచ్చు, మనం కావాలంటే నెక్స్ట్ బ్రహ్మ పోస్ట్ కొట్టచ్చు, మన ఇంద్రుడు అవ్వచ్చు, చంద్రుడు అవ్వచ్చు, ఆ పోస్ట్ మనం కొట్టచ్చు. ఎందుకంటే అన్ని కూడా జీవతత్వాలే అవన్నీ కూడా. ఎట్లాగైతే ఇప్పుడు మనం కష్టపడి మనం కూడా రేపు ఎలక్షన్ లో కంటెస్ట్ చేసాం అనుకో, నువ్వు కూడా ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు కదా, నేను ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, ఏదైనా మినిస్టర్ అవ్వచ్చు. కాబట్టి అక్కడ మాత్రం ప్రైమ్ మినిస్టర్ మాత్రం ఒకడే, కృష్ణుడే, అది మార్చలేదు. కానీ మిగతా పోస్టులన్నీ అలాగే దేవాదేవుడిని కృష్ణుడిని మనం పూజిస్తే మనకి వచ్చేటువంటి ఫలితం కూడా శాశ్వతంగా ఉంటుంది. అదే దేవతలను పూజిస్తే మనకు వచ్చే ఫలాలు కూడా శాశ్వతం కావు, అశాశ్వతంగా ఉంటాయి. ఎందుకంటే దేవతలే శాశ్వతంగా ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళు ఇచ్చే వరాలు ఏం శాశ్వతంగా ఉంటాయి. అలాగే కృష్ణ మనం వెళ్తే మనకి ఏది అవసరమో అది ఇస్తాడు. దేవతలు మనకి ఏది కావాలనే ఇస్తారు. ఈ రెండింటికి తేడా ఉంది. కృష్ణ ఏది అవసరమో అది ఇస్తాడు, దేవతలు మనం కోరుకుందల్లా ఇస్తారు. ఏది మేలు? మనం కోరుకుందల్లా ఇస్తే మేలు, అవును కదా. సో కృష్ణుడు తండ్రితో సమానం, దేవతలు బడ్డీ కొట్టు ఓనర్తో సమానం. ఇప్పుడు పిల్లలు వెళ్ళి 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలు వెళ్ళి, నాన్న నాకు ఒక సిగరెట్ ఇస్తావా? నాకు ఇష్టం, నాకు బాగుంది, చాలా మంది అందరు తాగుతున్నారు, నాకు కూడా తాగాలని, రింగులు కావాలండి, రింగులు. ఏమంటాడు తండ్రి? ఏమంటాడు? నీ కోరిక నేను తెలుస్తాను ఆయన, ఇదిగో తీసుకో అంటాడా? లేకపోతే 4 ఇస్తాడా? అదే బడ్డీ కొట్టోడి దగ్గరికి వెళ్ళామనుకోండి, అయ్యా నాకు ఒక సిగరెట్ అంటే ఏం చేస్తాడు? ఇస్తాడా? అంటే కృష్ణుని మనం పూజిస్తే మనం కోరుకున్నన్ని ఇవ్వడం, మనకు అవసరమైందే ఇస్తాడు తండ్రిలాగా. దేవతను కానీ పూజిస్తే మనం కోరుకున్నవన్నీ ఇస్తారు. అప్పుడేమవుద్ది? వాస్తవానికి మనకే తెలియదు మనకి ఏం కావాలి, మనం చూసినవన్నీ కావాలనుకుంటాం. అందుకే ఒకసారి కృష్ణ భక్తుల దగ్గర పెద్దగా ఉండదు ఇది, కానీ లక్ష్మీపతి ఆయన. మనం మన పిల్లలకి తీసుకుని ఆయన, నేను నెలకు 1,00,000 రూపాయలు ఇస్తున్నా కదా, అది నువ్వు 10,000 తీసుకోబో అని ఇస్తాము. మనం ఏం చేస్తాం? అవసరం మేరకే ఇస్తాం. వాళ్ళు అనుకోవచ్చు మా నాన్నకి ఇస్తున్నారు,
వాళ్ళు అనుకోవచ్చు, కానీ మనం వాళ్ళ మేలు కోసం, వాళ్ళ బాగు కోసం, వాళ్ళ అవసరమైందే మనం ఇస్తాం. కృష్ణుడు లేదా విష్ణు అవసరమైతేనే ఇస్తారు. దేవతలు కావాల్సిందల్లా ఇస్తారు. కృష్ణుడు చేసేది శాశ్వతంగా ఉంటుంది, దేవతలు చేసేది శాశ్వతంగా. సో ఈ విధంగా మనం చూసాము దేవతలు కృష్ణుడిది. చివరికి మనం చూస్తే అందరు దేవుళ్ళు ఒకటే, అంతా ఒకటే, ఎవరిని పూజించినా ఒకటే, ఏ దారినా ఒకటే అనేటువంటి ఈ ఒక్క స్టేట్మెంట్ తప్పు. ఎందుకంటే భగవద్గీత కృష్ణ అంటాడు, నువ్వు దేవతలను పూజిస్తే దేవతల లోకాలకి వెళ్తావు. 9వ అధ్యాయం 5వ శ్లోకంలో భూత ప్రేతలను పూజిస్తే భూత ప్రేతల లోకాలకి వెళ్తావు. పితృదేవతలను పూజిస్తే పితృదేవతలకు పోతావు, నన్ను పూజిస్తే నా లోకానికి వస్తావు. అంటే కృష్ణుడిని విష్ణుని పూజిస్తే వెళ్ళే లోకము శాశ్వతమైన లోకం, దేవతలను పూజిస్తే దేవతల లోకానికి. భగవద్గీతలు ఎక్కడ నువ్వు ఎవరిని పూజించి నన్ను పూజించినట్టేలే, నువ్వు ఎట్లా పూజించినా కూడా నా దగ్గరకు వచ్చేస్తుంది స్టేట్మెంట్ లేదు. చెన్నై టికెట్ తీసుకుంటే హైదరాబాద్ పోగలుగుతామా? చెన్నైకి పోవాల్సింది. అట్లానే ఇక్కడ మనం చూస్తే ఎస్, కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ అనే ఉన్నాడు, డిఎస్పి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నాడు. ఇద్దరు కాకి చుక్కలు వేసుకున్నారు. అట్లన్న మాత్రాన ఇద్దరు పొజిషన్ ఒకటి కాదు. కానీ డిఎస్పి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ డిఎస్పికి ఇవ్వాలి, కానిస్టేబుల్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కానిస్టేబుల్కి ఇవ్వాలి. నేను డిఎస్పికి సొంతంలే, నేను కానిస్టేబుల్ ఏమైనా చేసుకుంటాను, అది మంచి, అది డిఎస్పికి కూడా ఇష్టపడదు. కాబట్టి ఇక్కడ సరైనటువంటి కేటగిరీస్ అర్థం చేసుకొని ఎవరికి గౌరవించాల్సిన వాళ్ళు గౌరవిస్తూ మనము చక్కగా ఉంది కదా. నేను కృష్ణుడు భక్తుడు కాబట్టి నేను దేవతను ఏమైనా చేసుకుంటే నేను కృష్ణుడు ఇష్టపడను. సో ఎక్కడ కూడా మనం ఏంటంటే అందరూ కూడా కృష్ణుడి అంశాలుగా, కృష్ణుడి యొక్క దాంట్లో అందరూ కూడా చేరారు ఉన్నారు. కాబట్టి మనం కూడా ఏంటంటే తగిన గౌరవం ఇస్తూ మనం అందరినీ వెళ్తాలి. కానీ తండ్రి మాత్రం తల్లిదండ్రులు రాధాకృష్ణ, మిగతా అంతా ఎట్లా అంటే బాబాయిలు, పిన్నిలు, మామలు, ఈ కేటగిరీ మిగతా అంతా. బట్ మన అవసరం కానీ మన డైరెక్ట్గా మనం చెప్పగలిగింది ఎవరికి? తల్లిదండ్రులు. సో తల్లిదండ్రులు మనం ఎన్ని చెప్పుకుంటే చాలు. మన బాబాయిలకి, పిన్నిలకి, పెద్దనాళ్ళకి చెప్పినా కూడా ప్రయోజనం లేదు. మనకు అన్ని చేయలేరు, వాళ్ళు చూసుకోలేరు. ఎస్, ఎవరైనా భగవంతుని అవ్వగలుగుతారా? అవగలుగుతాం భగవంతుల్లో? ఎప్పటికీ కాదు. మన జీవతత్వము ఆయన విష్ణుతత్వం. మన శివుడు కూడా కాలేము, శివుడు సెపరేట్ కేటగిరీ, ఆయన శంభు తత్వం. ఆయన మనం బ్రహ్మ అవ్వగలుగుతామా? అవ్వగలుగుతాం, ఎందుకంటే ఆయన జీవతత్వం. ఇంద్రుడు అవ్వగలుగుతామా? సూర్యుడు అవ్వగలుగుతామా? అవ్వగలుగుతాం, ఎందుకంటే ఇవన్నీ కూడా జీవతత్వం. కాబట్టి భగవంతుడు కేవలం లైట్ కాదు లేదా శక్తి కాదు, ఆయన ఒక వ్యక్తి. బట్ ఆయన సచ్చిదానంద స్వరూపం కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి మనం ఒక మనలో భగవంతుడిలో నాణ్యమైన లక్షణాలు కొన్ని ఉన్నాయి, ఆయనలో కొన్ని లక్షణాలు ఉన్నాయి, కానీ ఆయనలో అపరిమితంగా ఉన్నాయి, మనలో పరిమితంగా ఉన్నాయి. ఉదాహరణకి సముద్రం ఉందనుకోండి, సముద్రం ఏ లక్షణాలు ఉంటాయో సముద్రంలో ఉన్న చుక్కకు కూడా అదే లక్షణాలు ఉంటాయి. ఇది లోపలటువంటి ఉప్పదనం కావచ్చు, మినరల్స్ సముద్రంలో ఉన్నాయి, చుక్క తీసినా కూడా అదే క్వాలిటీ ఉంటుంది. కానీ సముద్రానికి దీనికి తేడా ఏంటి అని చూస్తే, సముద్రం ఎప్పటికీ ఎండదు, కానీ నీటి పట్టు క్వాంటిటీ పరంగా చూసుకుంటే మన కృష్ణుడితో మ్యాచ్ కాలేము అసలు, కానీ క్వాలిటీ పరంగా చూస్తే మాత్రం మ్యాచ్ అయిపోతాం. కాబట్టి ఆత్మ సముద్రంలో ఒక చిన్న బిందువు, కానీ భగవంతుడు సముద్రం. కానీ సముద్ర లక్షణాలు మనలో కూడా ఉన్నాయి, కానీ ఆయనంత అపరిమితంగా మనలో లేవు, మనలో పరిమితంగా ఉన్నాయి. అని చివరిగా ఎస్, మనం కొన్ని ప్లేన్లు తయారు చేసామో అవి కొన్ని గంటలు మాత్రమే తిరగలుగుతాయేమో, మనం చేసేటువంటి ఫ్లైట్స్ కానీ ప్లేన్లు కానీ భగవంతుడు చేసినటువంటి గ్రహాలు శాశ్వతంగా ఆడే ఉన్నాయి. సో మనం చేస్తే ఎంత చేస్తాం? ఇంత చేయగలుగుతాం, కానీ భగవంతుడు
అనంతంగా చేయగలుగుతాడు. కాబట్టి మనం ఎప్పుడు పరిమితమైన వాళ్ళమే, భగవంతుడు అపరిమితం. ఆయన మన ఆత్మ అయితే ఆయన పరమాత్మ. పరం అంటేనే మనకంటే అతీతంగా చేయగలుగుతాడు. మనం సృష్టించే వాళ్ళం కాదు, అనుభవించే వాళ్ళం కాదు, మనం కేవలం భగవంతుడు సహకరించాలి. మనం భగవంతుడితో సహకరిస్తే ఆయన ఏవైతే ఆనందం పొందుతాడో మనం అదే ఆనందం పొందుతాం. మనం సహకరించకపోతే ఆయన ఆనందంగానే ఉంటాడు, కానీ మనం బాగుండం. కాబట్టి మనం పూజించకపోతే మనం ఆయన గౌరవించకపోతే ఆయనకు వచ్చిన నష్టమే లేదు, మనకే నష్టం. కాబట్టి చివరిగా ఈరోజు మనం చూసుకునింది, నేను ఎందుకు శాస్త్రాలు నమ్మాలి? ఎందుకంటే అవి తల్లి లాంటివి. తల్లి మాత్రమే తండ్రిని చూపించగలుగుతాయి, శాస్త్రాలు మాత్రమే తండ్రిని భగవంతుని చూపించగలుగుతాయి. అంతేగాని మన రీసెర్చ్లు, మన సైంటిఫిక్ ప్రోగ్రెస్ కుదరవు. ఒక భగవంతుడే ఉన్నాడు, ప్లస్ ఆయనకి రూపం ఉంది. అట్ ది సేమ్ టైం ఆయన నిరాకారంతో మొత్తాన్ని కూడా ఆయన కంట్రోల్ తీసుకురాగలుగుతాడు. ఆ ఒక భగవంతుడు కృష్ణుడు, ఎందుకంటే ఆయన సోర్స్, ప్రొపరేటర్, ఎంజాయర్, కంట్రోలర్. ఆ నిర్వచనానికి ఫిట్ అవుతున్నాడు. అలాగే షడైశ్వర్య పూర్ణుడు కూడా ఆయన. అండ్ చివరికి మరి అలాంటప్పుడు దేవతలు ఎవరు అంటే ఆయన నిర్దేశించి ఆయన కింద పాలించేటువంటి వ్యక్తులే వాళ్ళు కూడా. సో ఈ విధంగా మనం ఈ రోజు సెషన్ ని చూసుకున్నాం. రేపు నేను ఎవరిని, ఇక్కడ ఎందుకు వచ్చాను, నాలో ఉన్న క్వాలిటీస్ ఏంటి, అసలు ఆత్మని అంటున్నారు, మరి ఆత్మ ఉన్నదని రుజువైనా ఉందా? అలా ఉంటే అసలు నిజంగా మరుజన్మలు ఉన్నాయా? ఎలా మరుజన్మలు నిజంగా మనం ఎలా నిరూపించవచ్చు, ఎలా మనం రుజువు చేసుకోవచ్చు? ఎందుకంటే భగవద్గీత ఖచ్చితంగా మరుజన్మలు ఉన్నాయంటున్నాం. మరి సైంటిఫికల్ గా మనం ఎట్లా నిరూపించుకోవచ్చు ఇంకో జన్మలు ఉన్నాయి? మరి ఇంకో జన్మలు ఉన్నాయి అంటే మనం ఎంత బాధ్యతగా ఉండాలి ఇక్కడ. ఎందుకంటే నెక్స్ట్ జన్మ ఎలా వస్తుంది, ఇవాళ మనం చేసిన దాన్ని బట్టి ఉంటుంది. అంటే మనం ఇక్కడ బాధ్యతగా నడుచుకోగలిగితే, శాస్త్ర ప్రకారం నడుచుకోగలిగితే మనం ఇంకో జన్మ లేకుండా చేసుకోవచ్చు. కాబట్టి రేపు క్లాస్లో నేను ఎవరిని, నాలో ఉన్నటువంటి అనేక అంశాలు ఏమున్నాయి, దాంట్లో ఆత్మనా లేకపోతే కేవలం నేను రసాయన పదార్థాలనా, ఒకవేళ ఆత్మ అయితే ఎట్లా రుజువు చేయబడుతుంది, చివరికి ఆత్మ యొక్క లక్షణాలని రేపు మనం చూస్తాం. శ్రీల ప్రభుపాద్కి అనంత కోటి వైష్ణవ బృందకి హరినామ సంకీర్తనకి ప్రేమ.